నెగిటివ్ అడ్వర్టైజ్మెంట్ మూలంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆ రోజు చెప్పినా కూడా దాన్ని ఎప్పుడు నా మైండ్లోకి ఎక్కించుకోలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇట్స్ ఎ లెసన్ టు మీ. నెగిటివ్ ప్రాపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో వైసీపీ పార్టీ అగ్రగామిలో ఉందని చెప్పి నేను భావిస్తాను. ఆ సమస్యల మీద మాట్లాడితే అక్కస్తో మాట్లాడుతున్నారు, ఓడిపోయి మాట్లాడుతున్నారు. ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం అనే దాంట్లోకి మీకు అర్థం కాకపోతే మేం చేసే తప్పేం కాదు, అది మా పొరపాటు కాదు. వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. నేను మీ విజయ్ సాధు. చూసేందుకు ఆయన చాలా కూల్గా కనిపిస్తారు, కానీ రాజకీయాల్లో మాత్రం ఫైర్ బ్రాండ్ అంటూ ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన విలువల కోసం ఎంత దూరమైనా వెళ్తారు అనేటువంటి పేరున్న తెనాలి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారితో ఈరోజు నా స్ట్రైట్ టాక్. రాజేంద్ర ప్రసాద్ గారు, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ సార్. నమస్కారం అండి. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. బట్ స్టిల్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్. మాట నిలుపుకోలేకపోయింది ఎందుకు? లేదంటే రాజకీయాలు వంటబట్టాయా? ఓడిపోయిన చోటే గెలుద్దాం అనుకుంటున్నారా? వీటిలన్నిటికీ అంటే ఒకటి ముందు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను రాజకీయాల్లో ఓడిపోయాను నేను అనుకోవట్లేదు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితులు, సమాజం ఏ రకంగా దుర్మార్గంగా నాశనం చేయబడుతుందనే సంకల్పంతోనే రోజున రాజకీయాల్లో ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కూడా నేను రాజకీయాలంటే నాకు ఇష్టంతో వచ్చాను. నేను ఏదో పైనుంచి ఓడిపడ్డటువంటి వ్యక్తిని కాదు. రాజకీయాల పట్ల విశ్వాసంతో, నమ్మకంతో రాజకీయాలకు ఒక కొత్త అర్థాన్ని నా ద్వారా ఇవ్వాలనే భావంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది వీడు రాజకీయం చేస్తున్నాడు అట్లా అంటే మాటలు విన్నప్పుడు నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. రాజకీయాలకు ఒక పవిత్రత ఉంది. ప్రపంచంలో ఏ మార్పు జరిగినా కూడా, విప్లవం వచ్చినా, సంస్కరణలు వచ్చినా, లేకపోతే ఎలాంటి సామాజిక మార్పులు జరిగినా కూడా అది ఒక రాజకీయ నాయకుల ద్వారానే జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక సైంటిస్ట్ వల్ల, ఒక డాక్టర్ వల్ల, ఒక ఇంజనీర్ వల్ల, లేకపోతే ఒక ఎకనమిస్ట్ వల్ల ప్రపంచంలో ఎక్కడ మార్పులు జరగాల. ఒక రకంగా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ప్రపంచంలో అతి పెద్ద దేశమైనటువంటి అగ్రరాజ్యంగా చెప్పుకున్నటువంటి అమెరికా లాంటి దేశానికి కూడా ఎకనమిస్టులు ప్రెసిడెంట్లు అవ్వాల, నాన్ ఎకనమిస్టులు ప్రెసిడెంట్లు అయ్యారు. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఈ రోజున రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆ రకమైన ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిణామాలను మనం గమనించినట్లయితే ఖచ్చితంగా చనిపోయేంత వరకు రాజకీయాల్లో ఉండాలనే భావంతో ఉన్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే మిస్టర్ కూల్ అని చాలామంది అంటారు. నేను మిమ్మల్ని చూసినప్పుడు కూడా నాకు అదే ఇమేజ్ ఉంది. ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ఆన్ దట్ బ్రాండ్. కానీ పాలిటిక్స్లో మాత్రం మీకు ఫైర్ బ్రాండ్ అనేటువంటి ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ అనుకోకుండా వచ్చిందా, లేదంటే ఎవరైనా కావాలని తగిలించారా? అట్లా నేను ఎప్పుడు కూల్గా ఉండాలని అనుకుంటా, నాకు ఇష్టం కూడా. నేనేదో వైట్ క్లాస్ వేరు చేసుకున్నాను కాదు, మనసుకు కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పవిత్రత ఉండాలి. నేను విద్యార్థి రాజకీయాల నుంచి కూడా నేను ఇష్యూస్ మీద ఫైర్ అవుతానే తప్పితే, సమస్యల పట్ల స్పందిస్తానే తప్పితే మిగతా అంతా కూడా నేను కూల్గానే ఉంటాను. సమాజంలో ఎక్కడైనా సరే అసమానత ఉన్నా, ఏ అంశాల పట్లైనా అన్యాయం జరుగుతుందనే భావన కలిగిన, ఎవరికైనా నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాను. ఆ స్పందించే దాంట్లో నాలో ఫైర్ బయటకు వస్తూ ఉంటుంది. అందుకని నేను ఫైర్ బ్రాండ్ అంటారేమో నాకు తెలియదు. బట్ అది అవసరం కూడా. ఏ మనిషికైనా సరే శాంతియుతంగా జీవించాలి. బట్ సమస్యల పట్ల స్పందన ఉండకపోయినట్లయితే మనం దానికి న్యాయం చేయలేమని చెప్పే భావన నాది. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, జగన్మోహన్ రెడ్డి సర్కార్ అన్నా కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంతెత్తున ఎగిరిపడుతున్నారు, ఒంటికాలతో లేచి పడుతున్నారు. తెనాల్లో తిరుగులేదనుకున్నటువంటి తెనాల్లో ఓడించారన్నటువంటి బాధ, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి పాలన పైన మీకు కడుపుమంట? నాకు రెండూ లేవు. ఎందుకంటే వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వం వాళ్ళది వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు దానికి నాయకత్వం వహిస్తున్నాడు. మేము ఎట్లాగో వాళ్ళు కూడా ప్రాంతీయ పార్టీ నాయకత్వం బట్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన చక్కగా పరిపాలన చేసుకోవచ్చు. కానీ ఆయన వచ్చిన దగ్గర నుంచి ఈ 15 నెలల కాలంలో ఆయన పాలన మనం గమనించినట్లయితే ఎక్కడ కూడా పాలన చేయాలనే ఉద్దేశం కంటే కూడా పతనం చేయాలి ప్రతిపక్షాన్ననే నేపథ్యం వైసీపీ నాయకత్వంలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. పతనం చేసే విధానం రాజకీయాల్లో వాళ్ళు ఎన్నుకున్న దారి మంచిది కాదు అని చెప్పి నా ఉద్దేశం. పొలిటికల్ ఫిలాసఫీ ఉండాలి. నీ పొలిటికల్ ఫిలాసఫీ ఫ్రాక్షన్తో కూడినటువంటి ఫిలాసఫీ అయితే
దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల నష్టం సమాజానికి. అలాంటి ధోరణి ఎక్కడ పెరిగినా కూడా ఈ సమాజంకి మంచిది కాదు. అందుకనే నా తిరుగుబాటు ధోరణి. గెలుపు ఓటములు అంటే ఇవాళ కొత్తగా నేను ఓడిపోలా. నేను గతంలో కూడా 2 సార్లు ఓడిపోయాను. ఓడిపోయాననే అక్కసు నాకు ఎప్పుడు లేదు. ఎందుకు ఓడిపోయాననే ఎత్తుక్కుంటూ ఉంటాను. ఆ ఓటమిని తిరిగి మళ్ళీ విజయ పందాల్లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంకొకటి చాలామంది అనుకుంటారు అధికారం ఉంటే నేను పనిచేస్తాను అని చెప్పి. నేను రాజకీయాల్లోకి విద్యార్థి రాజకీయాల్లో ఉన్నా తెలుగుదేశం పార్టీలోకి యాక్టివ్గా నేను యువత ప్రెసిడెంట్ చేసింది తెలుగుదేశం ఓటమి చెందినప్పుడు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చాను. 5 ఏళ్ళు కూడా నేను పోరాటాలు చేశాను. నేను ఆ రోజున యువత ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సింగిల్ నెంబర్ లాటరీ మీద కానీ, క్యాపిటేషన్ ఫీజు మీద కానీ, ఆ రోజున జనార్దన్ రెడ్డి గారు కోర్టు అక్షంతలతో పాటు ప్రజా ఉద్యమం, విద్యార్థి యువకుల ఉద్యమం ద్వారానే ఆ రోజున ఆ ప్రభుత్వం భయపడి జనార్దన్ రెడ్డి గారు పక్క తొలగటానికి కారణం అలాంటి ఉద్యమాలను నడిపిన వ్యక్తులు. అందుకనే ఇవాళ ఓటమి గెలుపులు అనేది రాజకీయానికి ముఖ్యం కాదు. రాజకీయాల్లో ఉండాలి అని వచ్చాం. వాళ్ళ రాజకీయాల్లో ఉండాలి అంటే పదవొకటే ఉండాలనో లేకపోతే అధికారం ఉండాలనో ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఇవాళ ఎట్లా ఉన్నానో నిన్న అట్లాగే ఉంటాను, రేపు కూడా అట్లానే ఉంటాను. దాంట్లో నాకేం మార్పు లేదు. ఓటమి నుంచి ప్రతి ఒక్క పాఠాన్ని నేర్చుకుంటాను అని చెప్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి తర్వాత తెలుసుకున్నటువంటి లెసన్ ఏంటి? స్వయంకృతాపరాధమా లేదంటే కనుక ఒక వేవ? అనేక కారణాలు ఉన్నాయి. నేనైతే ఇప్పుడు కూడా రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా పాజిటివ్ వేలోనే ఆలోచిస్తాను. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు బాగా గుర్తు వనీడా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇట్స్ మై నైబర్స్ ఎన్వీ అని చెప్పి టప్ మని వనీడా టీవీ పైలేదు. నాకు ఎందుకు ఆ టీవీ అడ్వర్టైజ్మెంటు అర్థమయ్యేది కాదు. బికాజ్ నాకేమైనా క్యాచ్ చేసే దాంట్లో నాకు ఆ ఫాస్ట్నెస్ లేకపోవటం వలన, ఆ నెగిటివ్ని క్యాచ్ చేసే దాంట్లో ఫాస్ట్నెస్ లేకపోవటం అని నేను అనుకున్నా. ఆ నెగిటివ్ అడ్వర్టైజ్మెంట్ మూలంగా ప్రజల్ని అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆ రోజు చెప్పినా కూడా దాన్ని ఎప్పుడు నా మైండ్లోకి ఎక్కించుకోలేదు. బట్ ఇది ఫస్ట్ టైం ఇట్స్ ఎ లెసన్ టు మీ. నెగిటివ్ ప్రాపగాండాని ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో వైసీపీ పార్టీ అగ్రగామిలో ఉంది అని చెప్పి నేను భావిస్తాను. అది అభూత కల్పనని, భ్రమల్ని ప్రజల్లోకి చొప్పించడంలో వాళ్ళు విజయం పొందారు. ఆ నెగిటివ్ ప్రచారం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద చేశారా లేదంటే కనుక అన్ని రకాలుగా ఎన్ని విధాలుగా నెగిటివ్ ప్రాపగాండా చేయగలుగుతారు అనేది అసలు ఇప్పుడు నేను ఈ 15 నెలల్లో కూడా గమనించింది ఏంటంటే ఈ వైసీపీ నాయకత్వంలో వీళ్ళు ఏదైనా చేయగలరు, ఏదైనా మాట్లాడగలరు, దేన్నైనా నమ్మించగలరు. దీన్ని రకరకాల పోకడల్ని ఫస్ట్ టైం రాజకీయాలకి కొత్త అర్థాన్ని ఇవ్వటానికి నిరంతరం ప్రయత్నించే పొలిటికల్ పార్టీ భారతదేశంలో ఏదైనా అంటే అది వైసీపీ పార్టీ. అలాంటి పార్టీకే మరి అంత బంపర్ మెజారిటీ కట్టబెట్టారు రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రజలు ఒక్కోసారి భ్రమపడతారు. మీకు నేను అదే చెప్పాను. ఒకసారి బీజేపీ వాళ్ళు అప్పుడప్పుడు డిబేట్లో మాట్లాడుతూ వీళ్ళకి 23 సీట్లు వచ్చినాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 20 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీని చూసాం. భారతదేశంలో ఇవాళ ఎవరైతే ఏ భారతీయ జనతా పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వంలో 2వ అధికారంలోకి వచ్చిందో అదే భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు వచ్చినాయి. అది కూడా మనకి గుర్తుంచుకోవాల్సింది. దీస్ ఆర్ ఆల్ లెసన్స్ టు అస్. బంపర్ మెజారిటీ వచ్చిందని చెప్పి ఆ రకమైన మెజారిటీ వచ్చిన విధానంతో వాళ్ళు నడవట్లా. వాళ్ళే మాకు 151 మంది మేము గెలిచాం కాబట్టి సర్వం మేమేం చేసినా శాసనం అవ్వాలంటున్నారు. వాళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు, జ్యుడిషియరీ మీద నమ్మకం లేదు, ఈ వ్యవస్థల మీద నమ్మకం లేదు, 151 మంది అనుకునే మాటల మీద కూడా నమ్మకం లేదు. ఒకే ఒక వ్యక్తి ఏదంటే అది శాసనం అవ్వాలనే భావన, నియంతృత్వ పోకడిని మనం గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ నియంతృత్వ పోకడ ఏ రకంగా ఉంది అంటే నేను అన్నదే వేదం, నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అనే భావనతో ఈనాడు పాలన జరుగుతుందని చెప్పేది నా భావన. ఈ మధ్యకాలంలో మీరు తరచూ చెప్తున్నటువంటి కామెంట్ ఇది, జగన్మోహన్ రెడ్డికి ఏ వ్యవస్థల మీద నమ్మకం లేదు, శాసన వ్యవస్థ మీద నమ్మకం లేదు, రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం లేదు, పాలన వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పి మీరు తరచుగా చేస్తున్నారు సార్ ఈ కామెంట్. తరచుగా చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత దగ్గరగా చూసారా లేదంటే ఈ 15 నెలల కాలం పాలన మాత్రం మీకు ఆ దృక్పథాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చిందా? అన్నం తినేటప్పుడు మొత్తం తినేదాకా రుచి తెలీదు అని చెప్పుకోవటం అంటే అపహాస్యంగా ఉంటుంది.
అన్నం తినేటప్పుడు ముద్ద నోట్లో పెట్టుకోగానే దాని యొక్క రుచి, వాసన, రంగు అన్నీ కూడా మనకు కనపడిపోతూ ఉంటుంది. అట్లాగే ఈ 15 నెలల కాలంని మనం పరిగణలో తీసుకున్నట్లయితే పాలనా వ్యవస్థ మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ, లేకపోతే అదేవిధంగా శాసన వ్యవస్థ మీద కానీ నమ్మకం ఏ రకంగా ఉంది అని చెప్పే దానికి ఈ 15 నెలల కాలంలో జరిగిన సంఘటనలు మనం పునస్కరించి మనం చూసినట్లయితే గతాన్ని కూడా మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇప్పటికి దాదాపు 70 సార్లు అక్షంతలు వేసినాయి. అక్షంతలు వేసినా కూడా ఒకే అంశం మీద ఒక ఎస్సీసీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎందుకంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్లో హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన సందర్భంలో దాన్ని అమలు చేయకుండా దాని మీద ఒకసారి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళి, ఒకసారి ఎవరినైతే నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కనకరాజు గారి ద్వారా ఇంకొకసారి వెళ్ళి, ఇంకొకసారి మళ్ళీ వేరే రకంకి వెళ్ళి, ఇంకొకసారి కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఇన్నిసార్లు వెళ్ళాల్సిన అవసరం ఉందా? వెంటనే ఎవరైనా ఒక్కొక్కసారి ఒక్కొక్క పొరపాటు చేయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కోణంలో మనం ఒకళ్ళు ఆలోచిస్తాం, ఇంకొకళ్ళు ఇంకొక కోణంలో ఆలోచిస్తాం. విచ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్ అనేది జ్యుడిషియరీ స్క్రూటినీకి వెళ్తుంది. ఆ జ్యుడిషియరీ స్క్రూటినీలో ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పి ఒక జడ్జిమెంట్ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని ఎమ్మటే మనం రెక్టిఫై చేసుకోవాలి. వేర్ వి డిడ్ ఏ రాంగ్ అని చెప్పి వీ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్ టు రెక్టిఫై. అండ్ ఎందుకంటే వీఆర్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి అనుకూలంగా మనం నడవాల్సిన అవసరం ఉంది. అది మన బాధ్యత. ఒక పౌరుడైనా, ఒక వ్యవస్థ అయినా, లేకపోతే ఒక గవర్నమెంట్ అయినా, ఏదైనా సరే మనం పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగానికి అనుసరించి మనం నడవాలి. ఆ రకంగా పాలన సాగాలి. న్యాయ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు, పోనీ శాసన వ్యవస్థ మీద నమ్మకం ఉందా? మేము 151 మంది ఉన్న సభే మాకు చేయమనుకుని నువ్వు ఏదైతే రెండో సభని నువ్వు పరువుని, ప్రతిష్టని దిగజార్చే విధంగా 20 మంది మంత్రులు వెళ్ళి దాడి చేయటం అంటే శాసన మండలి మీద, అంతకంటే దుర్మార్గం ఉంటుందండి. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్ బికాజ్ యూ వన్ 151 సీట్స్. పేషెన్స్ ఉండాలి. పేషెన్స్, నేను అనుకున్నది ఎమ్మటే జరగాలనుకుంటే ఒక్కొక్కసారి జరగకపోవడానికి అనేక రకాలైన కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలను వెతుక్కోవాలి. ఎందుకు జాప్యం జరుగుతూ ఉంది, దేనికి జాప్యం జరుగుతూ ఉంది, ఏమిటి నేను తీసుకున్న నిర్ణయంలో ఏదైనా సహేతుకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా సరిగ్గా జరగకపోవడానికి అనేది ఆలోచన లేకపోతే పాలనా అనుభవం లేనట్టే. పాలనా అనుభవంలో కూడా నువ్వు ఒకరిని తీసేయాలనుకుంటే పెట్టుకున్నావు చీఫ్ సెక్రటరీగా. చీఫ్ సెక్రటరీని తీసేయాలంటే నీ దగ్గర ఉన్న సీఎంఓ ఆఫీస్లో ఉన్న చీఫ్ సెక్రటరీ కంటే చిన్న మనిషి చేత, తక్కువ స్థాయిలో ఉన్న చేత నువ్వు రిమూవ్ చేస్తావా? ఇజ్ ఇట్ ఏ ప్రొసీజర్? ఎట్లా తీసేయగలుగుతావు? వితౌట్ సైనింగ్ బై ద చీఫ్ సెక్రటరీ, హౌ ద జీవోస్ ఆర్ కమింగ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్? వెర్ ఇస్ ద రూల్? సర్టన్ ప్రొసీజర్ యూ షుడ్ నాట్ బికమ్ యాజ్ ఎ ప్రెసిడెంట్. ఆ రకమైన ప్రెసిడెంట్ చేస్తే రేపొద్దున ఎస్పీ గారిని కూడా కానిస్టేబుల్ నో యూ డోంట్ గివ్ ఎనీ ఆర్డర్స్, యూ హ్యావ్ నో రైట్ అని చెప్పే అధికారం ఉంటుంది. అంటే ఏంటి అధికారం? 151 మంది అండదండలు. నాకు 151 మంది అండదండలు ఉంటే కానిస్టేబుల్ కూడా ఎస్పీ కంటే ఎక్కువ మాట్లాడచ్చు అనేది నువ్వు చేసే వ్యవహారం. ఇలాంటి వ్యవహారాలు పాలనా అనుభవం లేకపోవటం మూలంగా ఇవాళ అనేక మంది ఈ రోజున అడ్మినిస్ట్రేటివ్గా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. నీ సీఎంఓ ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు సలహాదారులుగా? ఎందుకు రామచంద్రమూర్తి గారు నేను ఏ సలహా ఇవ్వనప్పుడు నాకు ఉద్యోగం ఎందుకు, జీతం ఎందుకు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు? ఈజ్ ఇట్ నాట్ ఏ ఎగ్జాంపుల్? ఆర్ యు నాట్ ఫీలింగ్ ఎషేమ్? ఇదా అడ్మినిస్ట్రేషన్ అంటే? ఒక సలహాదారుడిగా తీసుకున్నటువంటి వ్యక్తి అతను ఏమైనా తక్కువ స్థాయి వ్యక్తి? అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి అత్యంత బాధాకరంగా నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ జీతం వద్దు, నేను ఏ సలహా అయినప్పుడు నాకు ఈ కుర్చీ వద్దు అని చెప్పి వెళ్ళిపోవటానికి వచ్చే పరిస్థితిని ఒకసారి గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పరిపాలనా అనుభవమా కాదా అనేది దానికి ఇది ఒక తార్కాణం. అంటే ఇట్లాంటివి నేను 100 కొద్ది చెప్పగలను. అట్లాగే న్యాయ వ్యవస్థ గురించి చెప్పాను, శాసన వ్యవస్థ గురించి చెప్పాను. ఇది నేను ఏదో వాళ్ళ మీద బురదయ్యాలనో, లేకపోతే నాకు అక్కస్సు వెళ్ళపించాలనో, లేకపోతే నేను ఏదో ఓడిపోయాను బాధతో మాట్లాడాలనో ఈ కాదు. ఇవాళ వాళ్ళు ఓడిపోయారు. వైసీపీ నాయకత్వం మరి ఆయన 2014లో ఓడిపోయాడు, 5 ఏళ్ళు. 2019లో గెలిచాడు. గెలిచినంత మాత్రానే 15 సంవత్సరాలు పరిపాలన చేసిన ముఖ్యమంత్రినితో ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని నేను అడుగుతా ఉన్నాను. ఏం మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు? ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ స్థాయి ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రిని 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అపోజిషన్లో 15 సంవత్సరాలు, మొత్తం కలిపి తన రాజకీయ అనుభవం 40 సంవత్సరాలు ఉంది.
అనేక రకాలుగా విద్యార్థి నాయకుడిగా, యువ నాయకుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక వివిధ రూపాల్లో వివిధ స్థాయిల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక పాత్ర ఉన్నటువంటి వ్యక్తిని మీరు అనవలసిన మాటలేనా అనేది? ఇదేనా రాజకీయం అంటే? రాజకీయాల్లో ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా మంత్రులు అవ్వచ్చు. నేను కూడా మంత్రిని చేశాను. నేను మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగు పెడతా ఉండంటే ఆంధ్ర ప్రభ అప్పుడు సంపాదకుడుగా ఉన్నటువంటి కృష్ణారావు గారు నాకు జస్ట్ అట్లా ఎదురొచ్చి, రాజేంద్ర ప్రసాద్ గారు మీరేనా? రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక మంచి వ్యక్తిని ఓడించి వచ్చారండి అన్నాడు. నాకు ఇప్పటికీ స్టిల్ నేను ఎవరి మీద ఆ రోజు గెలిచానంటే ఆల్పాటి ధర్మారావు గారి మీద. ఓహో, నా మీద ఓడిపోయిన వ్యక్తి ప్రజల యొక్క మనసుల్లో ఒక మంచి వ్యక్తి అనే భావం ఉంది అనే భావం ఆయన నాకు కల్పించాడు. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బీ ఇన్ ద పాలిటిక్స్. మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి, చెడును కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు అడుగు వేయాలి. అది రాజకీయ పరిణితి అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. కక్షలకి, కార్పణ్యాలకి లేకపోతే రెచ్చగొట్టుకుంటూ పోయి దాడే ఒకటే మార్గం అని చెప్పి ఆ రకమైన ప్రొవొకేషన్ ఎందుకు? ఈ రకమైన ప్రొవొకేషన్ 151 మంది ఉన్నారు. మీరు ఒక యాంగిల్లో మీరు పని చేయాలనుకుంటున్నారు. బీ విత్ ద పబ్లిక్. మేము చెప్తా ఉన్నాం మాది సరైనది కాదు. పబ్లిక్ వెరిడిక్ట్ ఈజ్ దేర్ ఫర్ 5 years. నీకు 5 ఏళ్ళు సమయం ఉంది. మేము చెప్పేది మంచిగా కాదా అని చెప్పి మీరు ఇవాళ చెప్తా ఉన్నారు. ఇవాళ చెప్పొచ్చాను, 30 లక్షల మందికి మీరు పట్టాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు అనుకోండి, మంచిదే, చాలా సంతోషం. కానీ మీరు ఎవరికి ఎట్లా ఇవ్వాలనుకుంటే ఇవాళ 4,000 ఎకరాలకి కోర్టులో మీరు సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల ఆ 4,000 ఎకరాలకి అయిపోయారు. మిగతా 30 లక్షల మందికి 41,000 42,000 మీరు ఎక్విజిషన్ చేసామంటున్నారు. ఆ 4,000 పోతే 38,000 ఉంటాయి కదా, 38,000 ఎందుకు పంచట్లా? దానికి ఏం అడ్డం లేదే. మీరు పేదవాడికి ఇల్లు పట్టా ఇచ్చే నెపంతో ఇవాళ పేదవాడిని అడ్డం పెట్టుకొని దోచుకుంటా ఉన్నారు. దోపిడీ జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. కానీ మీ కుట్రల వల్లే, అమాయక ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడం వల్లే, స్వచ్ఛంగా ఉన్నటువంటి మనసులలో మీరు అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి మంత్రి కొడాలి కామెంట్స్. నేను అదే చెప్తున్నాను. మేమేం చిచ్చు పెట్టగలుగుతాం? నీకు 150 మంది గెలిస్తే నువ్వు అమాయకుల మధ్యలో చిచ్చు పెడుతుంది నువ్వు, పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తుంది నువ్వు, ఎందుకు జాప్యం చేస్తున్నావో తెలియజెప్పాల్సింది నువ్వు. 30 లక్షల మందికి పట్టాలకి నేను ఒక అమరావతిది 29 గ్రామాలకు సంబంధించింది, మిగతాది 13 జిల్లాలకు సంబంధించింది. 13 జిల్లాల్లో మొత్తం మీద కలిపితే 4,000 ఎకరాలు. ఇవాళ కొన్ని అంశాల పట్ల అక్కడ ఉన్న లబ్ధిదారులు, అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఆ యొక్క స్థలాల్లో ఆక్యుపై చేసి ఉన్నారో వాళ్ళ రైట్స్ ఏదో ఇన్ఫ్రింజ్ అవుతున్నాయని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. చాలా సంతోషం. కానీ నేను అడుగుతుంది, ఆ ప్రశ్న అట్లా వెళ్ళటానికి తావు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఇంకా నువ్వు ప్రతిపక్షంలో కొడాలి నాని గారు ప్రతిపక్షంలో ఉండాలని మాట్లాడుతున్నాడా? దేనికి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కాదు. అధికారంలో మీరు 15 నెలలు అయింది వచ్చి, మీరు ఇవాళ పట్టాలు ఎప్పుడు చెప్పారు? 10 నెలల క్రితం మేము ఇస్తాం, రాగానే 3 నెలలు మార్చిలోనే ఇస్తామని చెప్పారు. మార్చి నుంచి ఇవాళ సెప్టెంబర్కి వచ్చేసింది, అక్టోబర్కి ఇస్తానంటున్నారు. మీరు ఎప్పుడైనా ఇవ్వండి, కాదంట్లా. 36,000 ఎకరాలు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా ఫ్రీగా ఉంది. ముందర వాటిని పంచండి. ఎందుకు పంచరు? రేపు పంచండి. ఎవరిని ఆపుతారా? అసలు నువ్వు అమరావతి గురించి నువ్వు మాట్లాడే హక్కు అసలు లేనే లేదన్నా. ఎందుకంటే నువ్వు రోజు అమరావతిని మొక్కలు చెక్కలు చేయటమే నువ్వు పెట్టుకున్న అంశం. ఎందుకంటే ఓ పక్కన ప్రజా రాజధానిగా ప్రకటించి దాదాపు 33,000 ఎకరాలు ఈ రోజున రైతుల దగ్గర నుంచి స్వీకరించి ప్రజా రాజధానిగా అక్కడ నామకరణం చేసుకొని 5 సంవత్సరాలు పరిపాలన జరిగిన తర్వాత 6వ సంవత్సరం ఎంటర్ అయిన తర్వాత నువ్వు శాసనసభ అక్కడ కార్యక్రమాలు నిర్వర్తించిన తర్వాత సెక్రటేరియట్ అక్కడ ద్వారా నిర్ణయించిన తర్వాత నువ్వు ఇవాళ కొత్తగా అధికార వికేంద్రీకరణ. నేను అన్నిటికంటే ముందు నేను అడగదలుచుకున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని కానీ ఈ మంత్రులందరినీ, అధికార వికేంద్రీకరణ అంటే మీకు తెలుసా? అధికార వికేంద్రీకరణ కానీ అభివృద్ధి వికేంద్రీకరణ గురించి కానీ మీరు మాట్లాడే హక్కు మీకు లేదని చెప్తున్నాను. రాజ్యాంగంలో 73, 74 అధికారాన్ని పురస్కరించుకొని సుపరిపాలనకి నాంది పలికినటువంటి గత ప్రభుత్వాల యొక్క ఆలోచన కానీ, మీరు గ్రామాలని అభివృద్ధి చేసే విషయంలో కానీ, పట్టణాలని అభివృద్ధి చేసే విషయం కానీ 73, 74 అధికారులు. అసలు ఇంక మీరు ఎందుకు దేనికి గురించి మీరు మాట్లాడాలి అసలు నాకు
నేను అనేది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తున్నారా అని నేను అడుగుతున్నా. స్క్వీజ్ చేశారు. ఎందుకు స్క్వీజ్ చేశారు? 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు ఇంతవరకు ఎందుకు రిలీజ్ చేయాల? CFMS ఫోల్డ్లో ఎందుకు పెట్టుకున్నారు? రాజ్యాంగబద్ధంగా ఎవరికైతే హక్కు ఉందో ఆ హక్కుకి ఉండాల్సిన గ్రామాలకి రావాల్సిన నిధుల్ని నువ్వు ఫ్రీజ్ చేసి పక్కన పెట్టినటువంటి పాలన నువ్వేంటో అభివృద్ధి చేస్తానంటో, నువ్వేదో ఏంటి అధికారాన్ని నేను వికేంద్రీకరణ చేయాలి, అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి. ఎక్కడ వికేంద్రీకరణ చేయాలి? నువ్వు తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెట్టావు? వైజాగ్లో పెట్టావు. హనీ స్పాట్ ఆల్రెడీ ఇట్స్ డెవలప్డ్ ప్లేస్. మరి ముఖ్యంగా 13 జిల్లాల్లో డెవలప్డ్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది వైజాగ్. నువ్వు అక్కడ పెట్టి నేను డెవలప్ చేస్తాను. ఒక ఆయన చెప్తూనే ఉన్నాడు, మొన్న ఒక రోజు డిబేట్లో చూస్తూ ఉన్నా, 3 లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది, ఇవాళ మేము క్యాపిటల్ కాడ పెడితే 6 లక్షలు వస్తుంది. 3 లక్షల కోట్లు వచ్చే దాని దగ్గర 6 లక్షలు, నువ్వు 3 లక్షల కోట్లు వస్తుంది అని చెప్పి నువ్వు అడ్మిట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంక నువ్వు అభివృద్ధి చేసేది అక్కడ ఎందుకు అభివృద్ధి చేయాలి? వేరే చోట అభివృద్ధి చేయొచ్చు. ఒక ఆయన చెప్తాడు, బాధ్యత కలిగిన మంత్రి, ఎకరానికి 2 కోట్లు అయింది, ఈ రకంగా అయితే 1,00,000 కోట్లు అయింది, మా దగ్గర ఎక్కడా అంటారు. నేను అడుగుతా ఉన్నాను, 1,00,000 కోట్లు ఆస్తి ఇక్కడ క్రియేట్ అయి ఉంది. రాజ్యాంగబద్ధంగా వికేంద్రీకరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా 10 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్లో ఉండమంటే ఒక ఆయన చెబుతాడు, నీకు అసలు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండమంటే నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని? ఇక్కడికి వచ్చి భూసేకరణని పెట్టావు, నువ్వు దోచుకోవటానికి పెట్టావు. నువ్వు ఏం మాట్లాడితే అదే చెల్లిద్ది అనుకోవటానికి. నువ్వు నీ 13 జిల్లాలకి సరిహద్దు కూడా ఎక్కడ టచ్ అవుదే హైదరాబాద్ క్యాపిటల్ దగ్గరికి. నువ్వు అక్కడ ఉండి పరిపాలన చేస్తే ఎప్పటికి అభివృద్ధి చెందిద్ది, ఎప్పటికి ఏ రకంగా చెందిద్ది, ఏ రకంగా గ్రౌండ్ రియాలిటీని నువ్వు చూడగలుగుతావు. అందుకనే ఆయన ఈ 13 జిల్లాలో అభివృద్ధి జరగాలి అంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, నేను హైదరాబాద్ నాకు హక్కు ఇచ్చినా కూడా నేను హైదరాబాద్లో ఉంటే కనీసం ఇల్లరికం కూడా కాదు అది. అతను మన మీద వ్యతిరేకతతో ఉన్నాడు, మన మీద నిప్పులు కురిపిస్తూ ఉన్నాడు ప్రతినిత్యం కూడా. అలాంటి సందర్భంలో అక్కడ ఉండటం మంచిదా, ఇక్కడ ఉండటం మంచిదా? ఆ రకంగా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజా అభిప్రాయ సేకరణ ద్వారా అంతకుముందల కేంద్ర కమిటీ ఏదైతే రాజ్యాంగపరంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసిందో దాని నిర్ణయాల్లో ఏది మంచిది అని చెప్పి ఆలోచించి 13 జిల్లాలకి మధ్యన ఉన్న ఈ విజయవాడ గుంటూరు మధ్యలో క్యాపిటల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆ రోజున నిర్ణయించిన దాని మీద అందరూ ఆమోదంతో క్యాపిటల్ ఏర్పడించిన తర్వాత ఇవాళ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం లేదంటానికి ఇదొక కారణం. హైకోర్టు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడమే కాక ప్రెసిడెంట్ ఎసెంట్తో వచ్చింది, గెజెట్ నోటిఫై అయింది. ఇక్కడ హైకోర్టు స్టార్ట్ చేశారు. దీన్ని మార్చాలి అనుకుంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు సెండ్ ఏ ప్రపోజల్ విత్ ఎ రెజల్యూషన్ బై ద అసెంబ్లీ టు ద ప్రెసిడెంట్ ఆర్ టు ద పార్లమెంట్. బట్ నువ్వు బిల్లు చేయటం అనేది ఇట్స్ ఎ వైలేషన్. అంటే ఏంటి? ఇక్కడ నీ ఆంతర్యం ఏంటంటే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టాలి. నేను ఇక్కడ 3 చోట్ల కూడా నేను అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడతా ఉన్నాయని. వాట్ అబౌట్ ద కమిట్మెంట్? ఒక పార్లమెంట్లో గతంలో చెప్పిన దాన్నే పాటించలేదని చెప్పే దాని మీద మనం ఉద్యమించాం అందరం కూడా. ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజున్న ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఆ రోజు ఎవరైతే ప్రతిపక్షంగా ఉన్నారో, ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈనాటికి కూడా అన్ని పార్టీలు కూడా దాని మీద ఇవాళకి కూడా వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతం లేని వాదం జరుగుతూ ఉంది, స్పందించిన వాదం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో కూడా ఇవాళ ఆ రకమైన కన్సెంట్ మనం ఇచ్చి, ప్రజలకి ఎష్యూరెన్స్ మనం ఇచ్చి, లెజిటిమేట్ యాక్సెప్టెన్స్ మనం పొంది దాన్ని వైలేట్ చేసే అధికారం నీకు ఉందా అని చెప్పి నేను అడుగుతాను. కొత్తగా నువ్వు ప్రభుత్వంలో రావచ్చు. నీ టర్మ్ ఎంత? 5 ఏళ్ళు. 5 ఏళ్ళ తర్వాత ఇంకోళ్ళు వస్తే వాళ్ళు, నువ్వు కాకుండా ఇంకోళ్ళు వస్తే వాళ్ళు ఇంకో రకమైన నిర్ణయం తీసుకుంటే దానికి కూడా కట్టుబడాలా ప్రజలు? నీ కోసం ఆ పరిపాలన, నా కోసం ఆ పరిపాలన, లేకపోతే రేపు వచ్చేవాడి కోసం ఆ పరిపాలన? ప్రజల కోసం పాలన. అది మర్చిపోయావు నువ్వు. దాన్ని గుర్తు చేస్తానికి మా అక్కసంతా, మా బాధ అంతా, మా ప్రతిఘటన అంతా, మా పోరాటం అంతా కూడా. అది లేకపోతే నీ దగ్గర సరుకు లేని పాలన నీది, సమర్థించుకునే పాలన నీది, సమస్యకి పరిష్కారం ఎతకలేని పాలన నీది. అందుకే మా బాధ. ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది, దుర్మార్గంగా నిరంకుశత్వంగా పాలన జరుగుతుంది. కాబట్టే ఇవాళ మా స్పందన. పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే మీ హయాంలో, అంటే టీడీపీ హయాంలో దాదాపు 2,500 కోట్ల రూపాయల అవినీతి జరిగిందనేటువంటిది ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ ఆరోపణ. అందుకోసమే
రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తీసుకొస్తే 800 కోట్ల రూపాయలు ఆదా అయిందనేటువంటిది వాళ్ళ వాదన. వీటన్నింటినీ కాదని అది రివర్స్ టెండరింగ్ కాదు, రీటెండరింగ్ అంతకన్నా కాదు, నీ టెండరింగ్ అంటూ ఆలపాటి రాజేంద్ర గారు వాదిస్తున్నారు. ఎందుకలా? నేను చాలాసార్లు చెప్పాను సార్, వీళ్ళు ఒక కొత్త పోకడు. మేము గతంలో ఏం చేసేవాళ్ళం అంటే ఫాస్ట్గా జరగాలని వర్క్స్ మామూలుగా ఎవరు ఇబ్బంది పడకుండా అవసరమైతే 5% ఎక్సెస్ చేసి పనులు ఇచ్చేసేవాళ్ళం, ఎలకేట్ చేసేవాళ్ళం. కానీ వీళ్ళు రివర్స్ టెండరింగ్ ద్వారా వీళ్ళు చేసే పని ఏంటంటే లెస్ 1% వేయించి మేము గొప్పగా చేస్తున్నామని చెప్పారు. గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ రేట్లతో ఇవాళ జరుగుతూ ఉంది. అది పెద్ద అంశం. ఇవాళ పోలవరంలో కూడా జరిగే తంతు ఏంటంటే మనం టార్గెటెడ్ ఏంటి 2019 సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ కల్లా మనం గ్రావిటీ మీద నీళ్లు తీసుకురావాలని చెప్పి మనం ప్రయత్నిస్తే ఇవాళ దాన్ని విచ్ఛిన్నం చేసి వీళ్ళు 2021కి మేము నీళ్ళు ఇస్తామన్న వాళ్ళు 2022కి వెళ్ళింది ఆల్రెడీ. నేను అన్నాను వీళ్ళ రివర్స్ టెండరింగ్లు లేకపోతే ఇంకో టెండరింగ్లు ఇట్లన్నిటిలో మేము ఏదో చేసామని చెప్తా ఉన్నారు. వీళ్ళన్నిటికంటే కూడా ఈ డిలే ప్రాసెస్ దీని మూలంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎస్కలేషన్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కలిపితే ఇవాళ వీళ్ళు సేవ్ చేసిన దానికంటే డబల్ నష్టపోతా ఉన్నాం అని చెప్పి నా భావన. అందుకే నీ టెండరింగ్ అని చెప్పాను. ఇందులో ఏమీ తేడా కూడా లేదు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఆ రోజున పులిచింతల ప్రాజెక్టుని మనం నిర్మాణం చేసేటప్పుడు ఇది కేవలం చంద్రబాబు నాయుడు కోసము, చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అవినీతి పనులు చేయడం కోసం అని చెప్పినటువంటి అంశంలో పులిచింతల 9 నెలల కాలంలో పూర్తి చేసినట్లయితే, ఇందాక నేను ఛాలెంజ్ చేయట్లా, నేను రాజకీయాల్లో ఉండను అని చెప్పి, లేకపోతే ఆ రోజున నేను రాజకీయాల్లో ఉండని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నాడు. నేను వేరే రకంగా ఒక ప్రశ్న సమాధానానికి సమాధానం చెప్పడానికి నా ప్రయత్నం కాదు. నేను ఇక్కడ నా ఆశయం వేరే అని చెప్పడానికి చెప్తా ఉన్నాను. పులిచింతల నిర్మాణం జరిగినట్లయితే 9 నెలల కాలంలో నీళ్లు ఇచ్చినట్లయితే రైతాంగానికి నేను మళ్ళీ రాజకీయాలు మాట్లాడినన్న వ్యక్తులు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజున పులిచింతల అనేది లేకపోయినట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారిపోయే పరిస్థితి. ఈ 4 సంవత్సరాలు మేము కృష్ణా నది పరివాహక ప్రాంతం చివర భూములుగా ఉన్న ఈ డెల్టా రైతాంగం పూర్తిగా నష్టపోయేది. మరొక పాలమూరులాగా తయారయ్యేవాళ్ళం. వలస వెళ్లాల్సిన పరిస్థితి, బీడులుగా మారిపోయే పరిస్థితి, సస్యశ్యామలంగా పేరొందిన ఈ అన్నపూర్ణ నీడలేని పరిస్థితి అయిపోయేది అని చెప్పి నా భావన. ఆ రకంగా ముందు చూపుతో పులిచింతల కానీ లేకపోతే పట్టిసీమ నిర్మాణం జరగకపోయినట్లయితే ఎంత హృదయ విదారకంగా ఈ ప్రాంతం అంతా కూడా మారిపోయేది ఒకసారి ఆలోచించండి. ఇవాళ పట్టెడు అన్నం తింటా ఉన్నామంటే, పట్టెడు అన్నం పెడతా ఉన్నామంటే, రైతు సంతోషంగా ఉన్నాడంటే, రైతు సంతోషంగా వ్యవసాయం లాభమా నష్టం అనేది కాదు, రైతు యొక్క ఆపేక్ష వ్యవసాయం. ఆ వ్యవసాయం అనే కార్యక్రమం కొనసాగుతూ ఉంది అంటే ఈ రోజున నిరాఘాటంగా పట్టిసీమ పవిత్రమైన నీటిని, ఆ గోదావరి జలాలు ఈ కృష్ణానదిలో కలిసి ఈ అన్నపూర్ణని సస్యశ్యామలంగా కొనసాగించే కార్యక్రమాన్ని ఒక ముందు చూపుతో చేయబట్టి అని చెప్పి నేను మనం చేస్తాను. వాళ్ళు నాకు అర్థం కాదు, మీటర్లు ఎందుకు, పంపు సెట్లకి మీటర్లు ఎందుకండి, డబ్బు లేదన్నాం, అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు అన్నావు, నువ్వేం చేస్తున్నావు? సంవత్సరం నుంచి 1,00,000 కోట్లు అప్పు చేసావు. ఆఫ్ ద బడ్జెట్ 33 కోట్లు కార్పొరేషన్స్ నుంచి, కనపడ్డ కార్పొరేషన్ నుంచి అంతా కూడా తీసుకొచ్చి 60 లక్షల కోట్లు ఏం చేసావు? వాట్ డెవలప్మెంట్ యు హావ్ మేడ్ టు దిస్ సొసైటీ? ఏం చేసావు అభివృద్ధి? 98 లక్షల కోట్ల రూపాయలు నువ్వేం చేసావు ఎవరికి తెలీదు. వాళ్ళ పెన్షన్లు ఇవ్వడానికి విధవరాళ్ళకి పెన్షన్లు లేని పరిస్థితి, వాళ్ళ జీతాలకు డబ్బులు లేని పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో 2 లక్షల చిల్లర కోట్లు అప్పు చేస్తే నువ్వు 1 సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేసావు. దేనికి చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? పైగా వాళ్ళ మీటర్లు, ఈ మీటర్ల గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. చాలా గొప్పగా చెబుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు అన్న మాట నిలబెట్టుకున్నాడు, అవంగానే సంతకం పెట్టాడు. ఈ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను పెద్ద ఆయన చనిపోయాడు, వారి ప్రభుత్వంలో దాదాపు 20 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి ఈ రాష్ట్రంలో. మేము ఏదో చేసామని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సంస్కరణలు, విద్యుత్ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మొట్టమొదటిగా అగ్రగణ్యుడిగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు. ఫీడర్ సిస్టమ్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, జెన్కో కానీ ఇవన్నీ ఆ రకంగా తీసుకొచ్చి, అంతేకాకుండా 11 kV ట్రాన్స్ఫార్మర్స్, హై పవర్ ట్రాన్స్మిషన్ డిఫరెంట్గా, అగ్రికల్చర్ కనెక్షన్స్ డిఫరెంట్గా చెప్పుకుంటున్నారు కదా. 57% గతంలో చేశారని. ఇవాళ మేము ఏదైతే చేసామో ఆ లైన్స్లో మీరు నడుస్తూ ఉన్నారు. అసలు మనం ఈ ప్రభుత్వం
2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు కరెంటు పరిస్థితి ఏంటి? ఇక్కడ ఈ రోజున ఏ రకమైన పరిస్థితిలో ఉన్నావు? ఇవాళ నువ్వు ఉచితంగా వ్యవసాయ పంపు సెట్లకి నువ్వు విద్యుత్ ఇచ్చేటప్పుడు నువ్వు మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు పెట్టి పంపు సెట్లకి మీటర్లు ఎందుకు పెట్టాలి? ఫీడర్లో నీకు ఎంత కరెంట్ వెళ్తుందో తెలిసిద్ది. ట్రాన్స్ఫర్ నీకు 33/11 kV సబ్స్టేషన్లో తెలిసిద్ది. మరి అన్ని చోట్ల నీకు హై టెక్నాలజీ ఉంది, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. యూనిట్స్ నువ్వు ఖర్చు పెడుతున్నావు అనేది దీనికి డొమెస్టిక్ ఎంత పెడుతున్నావు, అగ్రికల్చర్కి ఎంత పెడుతున్నావు, లేకపోతే ఇండస్ట్రీకి ఎంత పెడుతున్నావు, అన్ని రకాలుగా నీకు తెలుసుకునే సమాచారం ఉంది. నువ్వు ఇన్ ఎడిషన్ టు దట్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ బై ఫిక్సింగ్ ఏ మీటర్ టు ద పంప్ సెట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అకౌంటబిలిటీ దేనికి? అంటే రైతు ఒక మీటర్ ఒక యూనిట్ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే దానికి అకౌంటబిలిటీ ఎవరు దానికి భరించేది? నువ్వు ఇంకా పైన చెప్పావు, ఏం చెప్పావు? దానికి ఒక ఎక్స్క్లూజివ్ అకౌంట్ పెడతాను, నీ మీద ఏం భారం పడదు, అక్కడ డబ్బులు పడితే దాని అంతటికి అది వెళ్తాను. దానికి నువ్వు పంప్ సెట్కి మీటర్ పెట్టుకొని నాకేదో డబ్బులు ఇచ్చినట్టుగా నువ్వు నట్టినా దానివల్ల నాకు ఒరిగేది ఏంటి? అంటే మీటర్ 90 రూపాయలు కట్టాల్సి వస్తే నువ్వు 100 రూపాయలు వేస్తున్నావు నా దానికి 10 రూపాయలు ఏమన్నా రైతుకు వస్తుందా? నువ్వు ఎన్ని రకాలుగా మోసం చేస్తా ఉన్నావు. వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నావు, రైతుకి ఇచ్చావా? కౌలు రైతులను గుర్తిస్తా ఉన్నావు. పక్షం రోజులు కౌలు రైతులను గుర్తించడమే మా ధ్యేయం, కౌలు రైతులకు న్యాయం చేయడమే మా ధ్యేయం, కౌలు రైతులకి అన్ని రకాలుగా కూడా సహాయం చేయడమే మా ధ్యేయం అని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎంతమంది కౌలు రైతులను గుర్తించావు? ఎంతమందికి న్యాయం చేసావు? నీ లెక్కల ప్రకారంగా 15 నుంచి 16 లక్షల కౌలు రైతులు ఉన్నారని చెప్తున్నావు. నా లెక్కల ప్రకారంగా అయితే ఇవాళ వ్యవసాయం ఎంతమంది అయితే చేస్తున్నారో అందుట్లో 87% మంది కౌలు రైతులు ఉన్నారు. ఏమి ఇచ్చే వాళ్ళకి ఏం న్యాయం జరిగింది 15 నెలల నుంచి? ఇదేనా పాలన అంటే? ఇవాళ పండిన పంటకి గిట్టుబాటు ధర లభించే విధంగా 4,000 కోట్ల మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ని క్రియేట్ చేశానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎన్నిసార్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తీసుకొచ్చి పంటలని కొన్నారు, కొన్న పంటలకి డబ్బులు ఇచ్చారు ఇమీడియట్గా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళకి కూడా డబ్బులు ఇవ్వాల. సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఒక రైతుకి ఎప్పుడు డబ్బులు అవసరం? బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టారు, పంట రుణాలు వాళ్ళకి బ్రహ్మాండంగా ఇవ్వాలని. ఎంత ఇచ్చారో చెప్పమనండి, ఏ రకంగా ఇచ్చారో చెప్పమనండి, ఏ కౌలు రైతుకి వచ్చిందో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో మీకు దాని మీదే ఒక అవగాహన లేకపోతే మీరు వ్యవసాయం పట్ల ఇవాళ వరకు కూడా వ్యవసాయం దండగ లేకుండా పండగ చేయాలంటే ఏ రకమైన వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇవాళ రైతు? యాంత్రీకరణ తీసుకొచ్చాం గత ప్రభుత్వంలో. ఇవాళ మీరు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎక్కడైనా ఒక స్ప్రే ఇచ్చారా? ఒక ఇంజిన్ ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా? ఒక రొటావేటర్ ఇచ్చారా? ఒక హార్వెస్టర్ ఇచ్చారా? ఏమి ఇచ్చారు? కనీసం సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు. అవి పార్టీ రంగుల కేంద్రాలలాగా ఉన్నాయి కానీ, పార్టీ కేంద్రాలలాగా ఉన్నాయి కానీ రైతుకు ఉపయోగపడే కేంద్రాలలాగా ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతాను. ఏమున్నాయి ఆ కేంద్రంలో? ఏమున్నాయని రైతు భరోసా అని అనుకోవాలి. రైతు భరోసాని ఒక పక్కన పెట్టి మీరు ఈ మధ్య ధాన్యం, మొక్కజొన్నలు, జొన్నలు ఇవన్నీ కొంటే దళారుల ద్వారా కొనిచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరిగితే ఆ ఎంక్వైరీలో మీరు కింద స్థాయిలో అందరినీ కూడా ప్రభుత్వం మళ్ళీ వెలితి పడిద్దేమని చెప్పి 3,000 మెట్రిక్ టన్నులు ఒక్కొక్క సెంటర్లో 300 మంది కూలీలతో ప్రొక్యూర్మెంట్ జరిగింది అని చెప్పి కొనుగోలు చేశామని చెప్తే లారీకి 20 టన్నులు అనుకుంటే 3,000 అంటే 150 లారీలు ఒక సెంటర్లో అంటే అసలు అక్కడ ఎంత గందరగోళంగా ఉండాలి, ఎంత కార్యక్రమం జరగాలి? ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఆ రకంగా జరిగిందేమని చెప్పి ఒక వైసీపీ రైతుని చెప్పమనండి. వైసీపీ పార్టీకి వేసిన రైతు ఎవరైనా ఉంటే ఓటు ఆ రైతుని ఆ కేంద్రాల్లో ఆ రకంగా జరిగిందని చెప్తే నేను మాట్లాడు. అంత దుర్మార్గంగా, అంత అవినీతి, రైతుకు న్యాయం చేయకపోగా, కొనుగోలు చేసిన వారికి డబ్బులు ఇవ్వకపోగా ఆ కొనుగోలు విధానంలో దళారీ వ్యవస్థని ప్రవేశపెట్టిన ఘనత ఈ వైసీపీ పార్టీది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ అంశంలో అయినా సరే అనేక రకాలైన సమస్యలు మనకు కనపడతా ఉంటాయి. ఆ సమస్యల మీద మాట్లాడితే అక్కస్తో మాట్లాడుతున్నారు, ఓడిపోయి మాట్లాడుతున్నారు. ఓటమి గెలుపు రాజకీయాల్లో సహజం అనే దాంట్లోకి మీకు అర్థం కాకపోతే మేము చేసే తప్పేం కాదు, అది మా పొరపాటు కాదు. మీకు ఏదో సమస్య ఉంది, మీకు అది మీ ప్రాబ్లం, అది మీ ప్రాబ్లం మీరు రెక్టిఫై చేసుకోండి. ముందల ఆ క్లారిటీ మీకు ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి, ప్రభుత్వంలో ఏ రకంగా సమస్యలను పరిష్కరించే దానికి మార్గం వేసుకోవాలనేది మీకు తెలియలే. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వచ్చారు కదా, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు మొదటిసారి. అదే అనుభవ రాహిత్యం అని చెప్పడానికి నా ప్రయత్నం. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వానికి ఏ విధంగా సహకరిస్తారంటే కాస్త సమయం ఇస్తాము, వాళ్ళు తప్పులు చేస్తే మేము నిర్మాణాత్మక సూచనలు ఇస్తాము, సలహాలు ఇస్తామని చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు రాజేంద్ర ప్రసాద్ గారు. తరువాత ఈ తప్పులు చేస్తున్న కొద్దీ మేము దాని మీద ఉద్యమం చేస్తామనేటువంటి ఒక సవాల్ కూడా మీ ప్రతిపక్ష పార్టీ నుంచి విసిరారు.
కానీ ఇప్పుడు ఆ సలహాలు లేవు, సూచనలు లేవు, ఉద్యమాలు లేవు. ఇంకాస్త టైం ఇవ్వాలన్నటువంటి ఆలోచన, లేదంటే కనుక మరేదైనా వ్యూహం ఏదైనా ఉందా మీకు? సార్ వాళ్ళ అదృష్టం సార్, వైసీపీకి ఇంకా అదృష్టం కొనసాగుతుందని నా అభిప్రాయం. కరోనా రూపంలోనా? కరోనా రూపంలో చక్కగా చెప్పారు. కరోనా అనేది లేకపోతే ప్రజలలో కానీ ప్రతిపక్ష పార్టీల నుంచి కానీ, ఇవాళ నేను వేరే రకంగా అంటలేదు, కానీ మేము ఏదైతే ఎన్నికల ముందల సమస్యని చూసామో ఆ రోజున మాకు ఏ ఎన్నికల ముందల ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేసిన పార్టీ లేదు. ఆ రోజున మాకు అందరూ వ్యతిరేకమే. ఇవాళ అదే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. 15 నెలల కాలంలోనే ఏ ఒక్క పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో వైసీపీ చేసిన పనులకి సమ్మతి తెలుపుతా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాతో అందరూ లేకపోవచ్చు సిద్ధాంతపరంగా. బీజేపీ వ్యతిరేకిస్తుంది, జనసేన వ్యతిరేకిస్తుంది, సిపిఐ వ్యతిరేకిస్తుంది, సిపిఎం వ్యతిరేకిస్తూ ఉంది, దళిత సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉంది. వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇది నూతన అధ్యాయం 15 నెలల కాలంలోనే. ఎందుకంటే నేనేం చెప్పగలను? చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు చాలా ఇష్టం, అమితమైన ప్రేమ. చాలా సందర్భాల్లో చెప్పారు మీరు, ఎన్టీఆర్ గారి తర్వాత నేను అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఏంటి మీరు అంత బాగా ప్రేమించే తత్వం కానీ గుణగణాలు చంద్రబాబు నాయుడు గారిలో ఏమున్నాయి? నాయకత్వ లక్షణాలు అంటే ఒకటండి, తను అహర్నిశలు కష్టపడతాడు, తను సమాజం గురించి ముందు ఆలోచిస్తాడు, సమాజంలో ఏ రకమైన పరిస్థితులు ఉండాలని భావిస్తాడు, సమాజం ఎట్లా అభివృద్ధి చెందితే సమాజం ఒక మంచి సమాజంగా, ఆనందమైన సమాజం ఏ రకంగా ఉండాలనే దాన్ని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అడ్వాన్స్డ్ థింకింగ్. ఒక్కొక్కసారి కార్యకర్తలుగా ఉన్న వాళ్ళము, నాయకులుగా ఉన్న వాళ్ళము సిస్టంలో అడ్జస్ట్ అవ్వలేము, కానీ ఆయన దానికి అడ్జస్ట్ అయ్యి ఒక అడుగు ముందుకు వేసి, ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్, ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఒక్కొక్కసారి పొలిటికల్గా థింక్ చేసినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ యాజ్ ఎ స్టేట్స్మెన్గా థింక్ చేసినప్పుడు ఎవ్రీబడి ఫీల్ హ్యాపీ. ఎందుకంటే సొసైటీని ఆ రకంగా చూసుకోవాలనే ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి, అలాంటి నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఇవాళకి కూడా 18 గంటలు పనిచేసే వ్యక్తి అంటే, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కరోనా గురించి ఎన్ని అడ్వైజెస్ ఇచ్చారండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత డేటా ఉంది, నాట్ ఓన్లీ అబౌట్ అవర్ స్టేట్, అబౌట్ కంట్రీ, అబౌట్ వరల్డ్. ఆ రకమైన ఇన్ఫర్మేషను తెచ్చుకోవటం అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షంలో ఉన్నవాడు మళ్ళీ టైం వస్తుందిలే, మనం ఎప్పుడు ఏ రకంగా వస్తుందో చూద్దాము, ఇంట్లో కూర్చుంటే పోలేదా, సరదాగా ఉందాం, ఏదో మనం సంవత్సరానికి 2-3 సార్లు బయటకు వస్తే సరిపోద్ది అనుకొని ఉన్న పార్టీలు కూడా మనం చూసాం. వాళ్ళు కూడా మళ్ళీ అధికారంలో కూర్చున్న పార్టీలు కూడా ఉన్నాయి. బట్ ఈ నెవర్ బి లైక్ దట్. అపోజిషన్లో 2009-14లో అపోజిషన్లో ఉన్నాం, ఏ రోజు ఇంట్లో లేడు, దెబ్బలు తిన్నారు. ఆ రోజున ఒక సందర్భంగా చూస్తే బాబ్లీ ఇష్యూలోకి వెళ్ళి కానీ ఇంకోటి దాని కానీ వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? దిస్ నేచర్ ఈజ్ లైక్ దట్. వీళ్ళకి కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త పిచ్చగాళ్ళకి పొద్దురడు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ ఏదోటి హిజ్ నేచర్ ఈజ్ లైక్ దట్. వేర్ ఎవర్ ద ఇష్యూ హీ విల్ బి దేర్. సమస్య ఎక్కడ ఉంటే ఆ సమస్య పట్ల స్పందిస్తాడు. ఆయన 24 గంటలు స్పందిస్తూ ఉంటాడు. మా అందరికి 24 గంటలు స్పందించడం రాదు అసలు, ముందర అది కూపప్ అవ్వలేము. బట్ ఈజ్ మెయిన్ ఎయిమ్ ఈజ్ లైఫ్ టైం మొత్తం కూడా డెడికేట్ చేయాలి అనుకుని ఆ డెడికేషన్లోనే ఉంటాడు. హీ ఇన్వాల్వ్స్. దట్ ఈజ్ నేచర్, దట్ ఈజ్ లీడర్షిప్. ఈజ్ పేవింగ్ ఏ వే టు ద సొసైటీ, టు ద నేషన్. దట్ ఈజ్ హిజ్ కల్చర్. దాన్ని వేరే రకంగా వీళ్ళు గుడ్డొచ్చి పిల్లని ఎక్కడిచ్చినట్టుగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం చేయలేము. విమర్శ చేసేవాడికి దానికి హద్దులు లేవండి, లిమిటేషన్స్ లేవు. బికాజ్ వీఆర్ ఇన్ ద ఫ్రీ సొసైటీ, వీఆర్ లివింగ్ ఇన్ ద ఫ్రీ సొసైటీ. దట్ ఇలాంటి గొప్ప పవిత్రత కలిగిన భారతదేశంలో ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా స్వేచ్ఛ, స్వాతంత్రం అనే పదాలతో ఈ రోజున మనం జీవిస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి అర్థం లేకుండా కూడా జీవిస్తూ ఉంటాం. అయినా కూడా మనకి ఇట్స్ ఎ ఫేట్ అనుకోవటం నడవటం. చంద్రబాబు తలుచుకుంటే ఏ స్థాయి ప్రజల వద్ద వరకైనా కూడా దూసుకొని పోగలరు. కానీ కొంతమంది ఎంత తలుచుకున్నా, ఎన్ని జన్మలు తపస్సు చేసినా కూడా చంద్రబాబుని చేరుకోలేరు. దానికి కారణం ఒక రకమైన కోటరీ ఆయన చుట్టూ ఉండి కొంతమందిని దగ్గరికి తీసుకొని రానివ్వకుండా చేస్తుందనేటువంటి కామెంట్ పార్టీలో అంతర్గతంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, దీన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే అండి, అది నేను ఒప్పుకోను, కానీ నేనైతే నా థింకింగ్ about party and about my leader is entirely different. Some may accept it, some may not accept it. It is none of my business. But my own view towards the party and towards my leader is different. అసలు ఎవరికి ఉండదని క్వార్టరీ? ఇంట్లో కుటుంబం ఉంటే కుటుంబంలో కూడా క్వార్టరీ ఉంటుంది. యూ మే అడ్మిట్ ఆర్ యూ మే నాట్ అడ్మిట్.
సో ఒక బిడ్డ అనుకుంటుంది నేనేంటి తండ్రి దగ్గర చేరలేకపోతున్నాను. నేను మా నాన్నగారి దగ్గర మా తండ్రి దగ్గర చొరవగా వెళ్ళేవాడిని. మేము 5 కుటుంబ సభ్యులు, మిగతా 4 ఎవరి దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. అంటే ఆయనకి 4 మీద ప్రేమ ఉండదా? ఆ తల్లికి ప్రేమ ఉండదా? అదే గర్భం నుంచి పుట్టిన వాళ్ళు ఉండదా? ఉంటుంది. కానీ మనం చూసాం పాండవుల్లో భీముడు గట్టిగా తినేవాడని చెప్పి సగం కుంతి సగం భోజనం ఆమెకు పెట్టి భీముడికి పెట్టి మిగతా సగం అందరికి పంచేదని. అంటే మిగతా బిడ్డల మీద ప్రేమ లేదా? తన కడుపును పుట్టినా కూడా ఈ 5 సంబంధం లేని కర్ణుడి మీద కూడా ప్రేమ కలిగిన చరిత్ర మనది. భారతదేశ హిందూ చరిత్ర మనం గమనించినట్లయితే దీని అన్నిటికీ ఎవరి కోణంలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఎన్టీ రామారావు గారిని అడిగితే రాముడు గొప్పడా రావణాసుడు గొప్పడంటే రాముడు గొప్పవాడు కాదని ఎప్పుడు చెప్పలా, రావణాసుడి యొక్క గొప్పతనం కూడా చెప్పేవాడు ఆయన. అంటే పాజిటివ్గా థింక్ చేసినప్పుడు, పాజిటివ్ వేలో వెళ్ళాలనుకున్నప్పుడు మన సహేతుకంగా కనపడతాయి కొన్ని. బట్ పాలిటిక్స్లో ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరగకపోవచ్చు. బికాజ్ ఆఫ్ దట్ నేచర్ ఇవన్నీ కూడా మనం చర్చకు వస్తూ ఉంటాయి. చంద్రబాబు అంటే నీతికి, నిజాయితీకి, నమ్మకానికి మారుపేరు అని చెప్పి మీ పార్టీ నేతలు చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ బై సేమే మీరు కూడా చాలాసార్లు చెప్పారు సార్. అయితే కరకట్ట మీద ఉన్నటువంటి నివాసం విషయంలో మాత్రం ఆయన నిజాయితీ బయటపడింది, ఆయన అవినీతి ఎంత అవినీతి పడనేటువంటి బయటపడదని ఒక కామెంట్ ఉంది. అంటే ఇక్కడ లెట్ మీ కంప్లీట్ వన్ క్వశ్చన్ సార్. ఆయన ఆ నివాసం కట్టుకోలేదు, నో డౌట్, ఎవ్రీ వన్ నో దస్. కానీ కరకట్ట మీద ఉన్నటువంటి నివాసం తనది కాకపోయినప్పటికీ అది అక్రమ కట్టడమైనా కూడా దాంట్లో నివాసం ఉండటం అనేటువంటిది అవినీతిని ప్రోత్సహించినట్టు కాదంటారా? దేర్ ఆర్ 2 థింగ్స్ అండి ఇందులో చాలా క్లియర్గా. కరకట్ట మీద నిర్మాణం అనేది అవినీతి కాదు అని చెప్పి ఒక పక్కన కొన్ని డాక్యుమెంట్స్ మనకు చూపిస్తూ ఉన్నారు. స్టిల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. సో ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆర్ లీగల్ కన్స్ట్రక్షన్ అనేది, బికాజ్ మ్యాటర్ ఇస్ ఇన్ లిస్పెండెన్సీ. ఓకే. రెండోది, అది ఉన్నప్పుడు ఆయన ఉండటంలో తప్పలేదు కదండి, డాక్యుమెంట్స్ ఉన్నాడు. తర్వాత ఇది అంతా కూడా ఏంటి మామూలుగా ఈ కరకట్ట కింద ఉంది అని చెప్పి దాన్ని అవినీతి ఉంది అని చెప్పి అసలు ఒక రెంటెడ్ దాంట్లో ఉంటే దాన్ని బేస్ చేసుకొని అవినీతి అనేది ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే నేను ఇంకొక పక్కన నేను వెళ్ళను కానీ విమర్శకు వెళ్ళను కానీ మీరు ఇది మాట్లాడారు కాబట్టి చెప్పాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇవాళ 63,000 crores జప్తు చేయబడింది. అంటే ఇట్ ఈజ్ అన్ ఎవిడెన్స్. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. 17 months జైల్లో ఉన్నారు. మీరు మా గురించి మాట్లాడతారు ఏంటి అసలు? వాట్ రైట్ యు ఆర్ హ్యావింగ్ అండ్ వాట్ ప్రిటెక్స్ట్ యు ఆర్ ప్లేసింగ్ ఆల్ దీస్ థింగ్స్ అగెన్స్ట్ అస్? 15 ఏళ్ళు చేశారు. అంతకుముందల మీ ఫాదర్ టైంలో కూడా మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా మీద 26 కమిషన్లు వేశారు పాత ప్రభుత్వం మీద. 26 కమిషన్లు, నాట్ ఈవెన్ 1 కమిషన్ కూడా సెడ్ నథింగ్. కోర్టులో వేశారు, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. నేను అనేది ఇదంతా కూడా పొలిటికల్ గేమ్లోకి తీసుకురావద్దు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి చాలా వాస్తవమైన అంశాన్ని ఎక్కడ మరుగున పడతా ఉందంటే దీనివల్ల సమాజానికి ఏ రకమైన నష్టం జరుగుతూ ఉందంటే రాజకీయాల పట్ల ఏహ్యత అసహ్యత పెరిగేలాగా మనం చేయకూడదు. రాజకీయాల పట్ల ఒక పవిత్ర భావాన్ని తీసుకొచ్చే ప్రక్రియకి నాంది పలకాలి. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, మీరు వచ్చిన దగ్గర నుంచి ఇసుక విధానం, మీరు ఏ గ్రామమైనా వెళ్దాం, ఆ చుట్టుపక్కల ఎక్కడైతే మీరు ఇసుకని ప్రొక్యూర్ చేస్తున్నారో ఇక్కడ ఇసుక మాఫియా ఉందా లేదా, ఇసుకని అక్రమంగా తరలిస్తా ఉన్నారా లేదా, ఇసుకని కృత్రిమ కొరత ఏర్పాటు చేస్తా ఉన్నారా లేదా, ఇసుక ఆన్లైన్లో అప్లై చేసిన వాడికి వస్తుందా లేదా, ఆన్లైన్లో అప్లై చేయకుండా ఆఫ్లైన్లో అప్లై చేసిన వాడికి ఇసుక వస్తుందా లేదా, వీటి మీద మనం చర్చ పెడతాం ముందు ఎక్కడైనా సరే. దానికి ఏంటంటే నిష్పక్షపాతంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టి నడిపించండి ఒకసారి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ మద్యం ఎంత దుర్మార్గం అండి ఇది. మద్యాన్ని మీరు నివారిస్తామని చెప్పిన మీరు, మద్య నిషేధం ప్రవేశపెడతామని చెప్పిన మీరు, ఇవాళ మద్యం విధానం వల్ల ఈ రాష్ట్రంలో యువకులు ఎంతమంది నిర్వీర్యం అయిపోతూ ఉన్నారు. 1100 కిలోమీటర్లు ఉంది మన బార్డరు. 1100 కిలోమీటర్లు మన బార్డర్ ఉంటే ఎక్కడి నుంచి ఎట్లా
ఒక్కొక్కళ్ళు 3 సీసాలు తీసుకోవచ్చు అని చెప్పి ఒక పక్కన కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. ఈ 1100 కిలోమీటర్ల బోర్డర్లో ఉన్న యువకులు కానీ యువతులు కానీ అటు వెళ్ళి ఇటు తీసుకొచ్చుకుంటే ఇక్కడికి అక్కడికి రేట్ వేరియేషన్తో రోజు ఎంత సంపాదించుకుంటారు? ఇంకో పని ఏం చేయగలుగుతారు? ఇవాళ ప్రొడక్టివిటీ ఎంప్లాయ్మెంట్ ఏముంది ఈ రాష్ట్రంలో? మీరు వాలంటీర్ల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామన్నారు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసామన్నారు. ఇస్ దెర్ ఎనీ ప్రొడక్టివిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద స్టేట్ బై దిస్ గవర్నమెంట్? టిల్ నౌ నథింగ్. ప్రొడక్టివిటీ ఎంప్లాయ్మెంట్కి మీరు బేస్ అయిపోతే డెవలప్మెంట్కి ఎక్కడ దారి? అసలు డెవలప్మెంట్ అసలు 151 మంది మాట్లాడుతూ ఉంటారు, మీరు గమనంలో తీసుకున్నారు లేదు నాకైతే తెలియదు, కానీ మేము బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం, మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మేము ఇంత పంచిపెట్టామని చెప్తారు. అంటే నువ్వు సంక్షేమానికి ఖర్చు పెట్టింది అభివృద్ధి అని చెప్పే భావన కలిగినటువంటి శాసనసభ్యులతో నువ్వు పాలన చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అంటే ఇంక నేనేం మాట్లాడాలండి? అవగాహన లేనటువంటి, ఆలోచన లేనటువంటి, విధానాలు తెలియనటువంటి వ్యవహారం ఏమిటయా మీకు తెలిసిన వ్యవహారం అంటే? మేము 151 మంది ఉన్నాం కాబట్టి అన్ని వ్యవస్థలు మా కింద ఉండాలి, దేనికి కూడా స్వతంత్ర ప్రతిపత్తి ఉండటానికి వీల్లేదు, ఏదైనా సరే మా నాయకత్వంలో మా ఆధ్వర్యంలో జరగాలి. అదే విధానం, వైసీపీ నాయకత్వమే వైసీపీ విధానం. చాలా ఫెయిర్ అండ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తారని చెప్పుకునే ప్రచారంలో ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని నిందలు మోశారు. దాంట్లో తొలి నింద చెప్తాను సార్. మీరు అమితంగా ప్రేమించి ఒక పిలుపుతో మీరు రాజకీయాల్లోకి వచ్చారంటే అది నందమూరి తారక రామారావు గారి వల్లే. అలాంటి నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు నాయుడికి మధ్య ఉన్నటువంటి టగ్ ఆఫ్ వార్ వచ్చినప్పుడు ప్రజలు చెప్పుకునేటువంటి వెన్నుపోటు ఎపిసోడ్లో ఎన్టీఆర్ పక్కన రాజేంద్ర ప్రసాద్ ఎందుకు లేరు? ఆ విషయంలో ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా ఇప్పటి వరకైనా సరే? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఈ ప్రశ్న అడగరేందని అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మేము ఎన్టీఆర్తో విరోధం లేదండి మాకెప్పుడు, ఇవాళకి కూడా ఆయన మా నాయకుడు. చాలామంది దాన్ని డిఫరెంట్ ఫోల్డ్లో ఫోకస్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్తో వివాదం అసలు ఎవరికీ లేదు, ఈ పార్టీలో వివాదం లేదు. నేను మొన్న ముత్తా గోపాలకృష్ణ గారు ఆంధ్రప్రభలో ఒక ఇది చేసి చాలా బాధపడతా రాశాడు. ఎందుకు రాశాడో కూడా నాకు తెలియదు, కానీ ఆయన ఆలోచన. బట్ నాకు తెలిసినంతవరకు నేను బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ వల్లే నేను ఒక సామాన్యుడిని, ఒక యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చానంటే నాకు రాజకీయ భిక్షని కలగజేసింది. నాకు రాజకీయేచ్ఛ ఉన్న మనిషిని, రాజకీయాల పట్ల అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని, అయితే రాజకీయ భిక్షని నాలాంటి సామాన్య మానవుడు కలగజేసింది ఎన్టీ రామారావు, ఈ తెలుగుదేశం పార్టీ. దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ వై ఐ డిఫర్డ్ అంటే ఏ కాన్సెప్ట్తో అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో, ఎవరి కోసం అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఆ నేపథ్యానికి ఇబ్బంది కలిగి విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడిపోతున్నాయనే భావంతో నేను డిఫర్ అయ్యేటప్పుడు కూడా చాలా అంశాలు జరిగినాయి. అవి ప్రజలు దాన్ని నమ్ముతారా నమ్మరా లేకపోతే ఇంకోటి అనేది నా విషయంలోనే కాదు. ఆయన దగ్గరికి వెళ్ళారు, మీరు ఇట్లా కాకుండా ఇట్లా ఉంటే అనేది. ఆయనది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఎమోషనల్ మ్యాను, డోంట్ కేర్ అన్నట్టుగా ఉండేవాడు. అది మనకు ఇబ్బంది కలిగిద్దామో అని చెప్పి భయపడి అందరూ కూడా ఒక మార్గాన్ని ఎన్నుకున్నాం. ఆ రోజున ఇది ప్రజాస్వామ్యం మనం రక్షించుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేసాం. ఆ ప్రయత్నంలో ఆయనకి ఇబ్బంది కలిగిన మాట వ్యక్తిగతంగా వాస్తవమే, కానీ ఆయన్ని ఆరాధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్టీలో లేరు, ఏ నాయకత్వం కూడా లేరు. అందరం కూడా ఆయన యొక్క వారసులు. ఆ వైస్రాయ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో రాజేంద్ర ప్రసాద్ గారు, చాలామంది ఎన్టీఆర్ పక్కన నిలబడని వాళ్ళందరూ కూడా, ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి ఒకటే మాట, మీ సమాధానంలో అంతరార్థం కూడా నేను అదే గ్రహించాను. మాకు నందమూరి తారక రామారావు గారి మీద ఎక్కడా కూడా ఎలాంటి ద్వేషం లేదు, కానీ లక్ష్మీ పార్వతి మితిమీరిన జోక్యం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందనేటువంటి అందరూ ఏకకంఠంతో వినిపించినటువంటి కామెంట్. నిజంగా లక్ష్మీ పార్వతి గారి మితిమీరిన జోక్యం ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టిందా? ఎలా ఉండేది అసలు ప్రవర్తన అప్పుడంతా? అంటే అది అంత అవసరం కూడా లేదనుకోండి, అంత చర్చ అవసరం లేదు, దాని గురించి అంత మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే డిఫర్ అయ్యారు అంటే, మేము డిఫర్ అవ్వలేదు. అలాంటి సందర్భాలు ఉద్భవించినాయి కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని రక్షించుకోవడానికి మేము ఇచ్చేసాం తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. దానికి అందరం కూడా కలిసి నడిచిందే, కానీ చంద్రబాబు నాయుడిని నాయకుడిగా ఎన్నుకున్నాం. మేము
చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ఆలోచించుకునే పరిస్థితిలో కూడా కాదు నువ్వు నాయకుడిగా మాకు ఉండు అని చెప్పి కోరుకున్నాం తప్పితే చంద్రబాబు నాయుడు దాన్ని ఏదో ప్లాన్ వేసి గీసి ఆయన వెనకమాల మేమందరం నడిచామనేది కాదు. మేమందరం కోరుకున్నాం ఆ రోజు. ఇంకా ఒక అడుగు ముందుకేసి నేను అది మాధవరెడ్డి గారు చనిపోయిన మాధవరెడ్డి ఉన్నాడు, విద్యాధరరావు ఉండేవాడు చనిపోయాడు పాపం, ఏంటి రఘురాము బతికే ఉన్నాడు. ఒకవేళ మీరు అన్నగారితో మీరు వెళ్ళిపోతే మీరు అల్లుడు గారు అని రమ్మని మీరు వెళ్ళిపోతారేమో, మరి మా పరిస్థితి ఏంటి ఆ రోజున అని అశోక్ గజపతిరాజు గారు వీళ్ళందరూ ఉన్నారు ఆ రోజున నేను మాట్లాడిన రోజున. అంటే ఏదో ఒక నవ్వుతా జరిగిన సంభాషణ కాదు, అందరం కలిసే నడుద్దాం, ఏదైనా మంచైనా చెడైనా అని చెప్పుకొని నడిచాం. అది ఒక చంద్రబాబు నాయుడిని వెనుపోడుదాడిని కాదు, అందరం కలిసి మేము నడిచాం. అది వెనుపోటు అని చెప్పి ప్రతిపక్షాలకి ఆ రోజున మా మీద ఏదో ఒక బాణం వేయాలి కాబట్టి వాళ్ళు అది కూడా మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి స్థాయి, చంద్రబాబు నాయుడు గారు అందరినీ కోఆర్డినేట్ చేయగలడని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ రోజు వెంకట సార్ కూడా ఉండేవాడు, దగ్గుపాటి వెంకట. మేమందరం దగ్గుపాటి వెంకట సార్ మనుషులు, చంద్రబాబు నాయుడు మనుషులు కాదు ఆ రోజు. వెంకట సార్ను కూడా మేము తీసుకొచ్చి ఆయన కలిపి, అది ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనుకోండి, డిఫరెంట్ వర్షన్ అది అన్నీ కూడా. అది అందరం కూడా కలిసి చేసిన వ్యవహారం. అది ఒకరే బాధ్యత తీసుకునే కాదు, ఇష్యూ కాదు. My intention is not to fire a bullet by keeping a barrel on your shoulder towards Lakshmi Parvati, Rajendra Prasad garu. No, నేను అందుకనే I don't want to involve in that aspect because she is a lady, I don't care. Yes, but people are showing little bit of comparison between Lakshmi Parvati and Jagan. ఎందుకు ఆ క్వశ్చన్ అడిగాను అంటే, అప్పుడు లక్ష్మీ పార్వతి ఏ విధంగా అయితే మితిమీరిన జోక్యం చూపించారో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో మితిమీరినటువంటి బాసెస్ అని చూపిస్తున్నారు అనేటువంటి దానికి ఉంది. లెట్ మీ కనీసం ఆ క్లారిటీ అయినా ఇవ్వగలరా? అసలు లక్ష్మీ పార్వతికిను జగన్మోహన్ రెడ్డికి కంపారిజన్ లేదు అసలు, అది తీసేయండి. ఇతని స్టైల్ వేరు, ఇతను. కాకపోతే ఇక్కడ జరిగే అంశం ఏంటంటే, నాకు ఇంకొక ఇది కూడా, ఆయన ఒక విధానంలో నడుస్తూ ఉంటుంటే కింద స్థాయిలో ఇంకో విధానం నడుస్తూ ఉంది. దేర్ ఆర్ హియర్ వీ కెన్ సే ప్యారలల్గా కొన్ని నడుస్తూ ఉన్నాయి. దానివల్ల కూడా నష్టం ఈ ప్రభుత్వానికి. ఆ రెండు కాస్త విశదీకరించి చెప్పగలరా? ఇప్పుడు ఎమ్మెల్యేస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు, నో కంట్రోల్. ఏ సిస్టమ్స్ని వీళ్ళు లెక్క చేయరు. పైన ఆయన ఏ రకంగా ఓవరాల్గా లెక్క చేయడో యథారాజా తథా ప్రజ అన్నట్టుగా నడుస్తాం. అంటే ఇప్పుడు అధినేత చూపించేటువంటి సప్రెషన్ మొత్తాన్ని కూడా ఇక్కడ వీళ్ళు బిహేవ్ చేసిన అనుకోవచ్చా అట్లా? ఖచ్చితంగా. ఇప్పుడు అధినేత ఏ రకంగా వీటి మీద నమ్మకం లేదో, మన నాయకుడిగా నమ్మకం లేనప్పుడు నాకెట్ట ఉంటుందండి. తండ్రిని బట్టి కొడుకు, మామను బట్టి అల్లుడు, మేనమామ పోలికలు అంటారు చూసారా, అట్లా ఇవన్నీ హెరిడిటీ అంటారు. ఆ హెరిడిటీ, పొలిటికల్ హెరిడిటీలో వైసీపీ నాయకత్వం పైనుంచి కింద స్థాయి వరకు ఈ రోజున వీళ్ళకి ఏ రకంగా కూడా ఈ వ్యవస్థల పట్ల గౌరవం లేకుండా నడుస్తున్నటువంటి నాయకత్వం. ఒక ప్రతిపక్ష నేతగా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రజలతో మీరు మమేకమవుతూ ఉంటారు, ప్రజలు తిరుగుతుంటారు కాబట్టి ఒక సామాన్యుడిగా చెప్పండి, నిజంగా మీరు అనుకునేంత లేదంటే మిగతా బయటకు చెప్పేంత వ్యతిరేకత ప్రజల్లో నిజంగా వైసీపీ సర్కార్పై ఉందంటారా? 14 నుంచి 19 వరకు నేను అనునిత్యం కూడా ప్రజలతోనే ఉన్నాను. ఓడిపోయాను. ప్రజలులోకి వెళ్ళి ఎక్కడ మాట్లాడినా కూడా నాకు నెగిటివ్ ఏం లేదు. ఇవాళ కూడా నాకేం నెగిటివ్ ఉండదు. ఎక్కడికి వెళ్ళినా లేచి వచ్చి ఎదురొచ్చి నమస్కారం పెడతారు, ఈ పార్టీ ఆ పార్టీ అని. బట్ ఓడిపోయాం. ప్రజలు అంత ఈజీగా బయటపడి ఉద్యమాలు వచ్చేసి లేకపోతే ఇంకోటి చేసేసి లేకపోతే అది ఆ అగ్రెషన్ని బై వే ఆఫ్ ర్యాలీస్, ధర్నాస్ ఇట్లా చేసి అంత ఇది పోయిందండి ప్రజల్లో. మనకెందుకు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ అవకాశాన్ని చూపిస్తారు. ఓపెన్ ఎక్స్ప్రెషన్ అనేది తగ్గింది డెమోక్రసీలో. బికాజ్ డెమోక్రసీ ఇన్ ఏ డిఫరెంట్ స్టేజ్. మనం అనుకుంటాం తప్పితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ అనుకుంటాం, కానీ వి లాస్ట్ దట్. పర్టికులర్ ఈ గవర్నమెంట్లో ఏమిటంటే, ఒక సోషల్ మీడియాలో ఎవడో ఒకడు అన్నా అనుకోండి, ఏదో ఒక వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. ఓకే, ఒక కేసు పెడితే దెర్ ఇస్ ఎ రీజన్ ఇన్ ఇట్. ఒక తప్పుకి 14, ఒక తప్పనే అనుకుందాం కాసేపు, నేనైతే తప్పు అంటలేదు, తప్పనే అనుకుందాం కాసేపు. ఒక తప్పుకి 14 స్టేషన్లో కేసులు ఏంటండి? వాట్ డస్ ఇట్ మీన్? అంటే వాట్ మెసేజ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ బై లాడ్జింగ్ ఏ కంప్లైంట్ అగెన్స్ట్ ఎన్ అక్యూజ్డ్ బై లాడ్జింగ్ ఏ 14 కేసెస్ అగెన్స్ట్ హిమ్? అట్లాంటి
పరిస్థితిలో ఏ మనిషి బయటకు వచ్చి నేను అడుగుతా ఉన్నాను, అసలు ఇసుక లేక 32 యాక్టివిటీస్ స్తంభించిపోతే ఒక 8 నెలలు పైగా ఆకలి మరణాలు, కార్మికుల ఆకలి మరణం అనేది మనం ఫస్ట్ రైతుల ఆత్మహత్యలు లేకపోతే ఇంకోటి కార్మికుల ఆకలి మరణాలు అనేది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అండ్ ఆల్సో ఐ కెన్ సే ఇట్ ఈస్ ఎ హిస్టరీ ఇన్ ద కంట్రీ ఆల్సో. అంటే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లా. నువ్వు ఇచ్చే నవరత్నాల ద్వారా నువ్వు ఎంత ఇస్తున్నావు, ఓకే, నువ్వు చెప్పే అన్నీ నేను లెక్కేసుకున్నా కూడా 30-30 వేలు అంటే నెలకి ఎంత అండి? ఇజ్ ఇట్ సఫిషియంట్ టు లీడ్ ఎనీబడీస్ లైఫ్ ఐదర్ ఇన్ ద విలేజ్ ఆర్ ఇన్ ద అర్బన్? 2,500తో నడిచిద్దా లేకపోతే 5,000తో నడిచిద్దా? ఇవాళ సెంటు పొలం ఇస్తున్నావు, దేనికి ఇస్తున్నావో తెలియదు, ఎక్కడ ఇస్తున్నావో తెలియదు. ఇవాళ నువ్వు మట్టి వేసానన్నావు, మన్ను వేసానన్నావు, లెవెల్ చేశానన్నావు, ఏదేదో చేస్తున్నానన్నావు, ఫెసిలిటీస్ ఇస్తున్నానన్నావు. అన్నీ కూడా వర్షాలు కురిస్తే మామూలు వర్షాలకే నడు లోతు నీళ్ళల్లో ఉన్న దాంట్లో నువ్వు ఇల్లు కడతానంటున్నావు. ఎప్పుడు కడతావో తెలీదు, ఏం కడతావో తెలీదు. నువ్వు కొన్నదే సెంటు 2 సెంట్లు నువ్వు సెంట్ ఇస్తున్నావు. సెంట్ అంటే 48 గజాలు. నువ్వు ఎంత కొన్నావు? 48 గజాలు సెంటు 1,00,000 రూపాయలకు కొన్నానని చెప్తా ఉన్నావు. కొన్నిట్లో ఓ చోట 10,000కు కొన్నావు, ఓ చోట 20,000కు కొన్నావు. అంటే నువ్వేమిచ్చి ఆనంద పెడదాం అనుకుంటున్నావు, మభ్య పెడదాం అనుకుంటున్నావు, భ్రమలు కల్పిస్తా ఉన్నావు. అది తప్పు అంటున్నాను. తనకి ఏ రకమైన అభివృద్ధిని కాంక్షించేలాగా జీవన విధానంలో జీవన ప్రమాణాలు ఏ రకమైన మార్పు చేస్తే అతను పెరుగుతాడు, అభివృద్ధి చెందుతాడు, ఈ సమాజంలో గొప్ప పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా ఏ రకంగా తీర్చిదిద్దాలనే దాంట్లో మాత్రం పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది. నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫో ప్రకారం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరికి భయపడినట్లు హిస్టరీ లేదు. కానీ తెలంగాణ మినిస్టర్ శ్రీనివాస యాదవ్ గారు మాత్రం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భయపడ్డారు, బికాస్ ఆఫ్ మై కోఆపరేషన్లీ హీ సేవ్డ్ అన్నారు. ఏంటి ఆ ఎపిసోడ్ కాస్త వివరించే ప్రయత్నం చేస్తారా? నేను నాకు భయపడాల్సిన అవసరం ఉందండి. నాకు ఏంది అంటే వాడి లైఫ్ స్టైల్ అది, మా శ్రీనివాస్ యాదవ్ లైఫ్ స్టైల్ అది. అటు మాట్లాడటం, ఆ రకంగా ఉండటం, అది అతనికి తగినది. చాలా మందికి అసలు క్లారిటీ లేదు ఏం జరిగింది అసలు. ఏమీ జరగల, ఏమీ జరగని దానికి ఏదో మాట్లాడుకుంటే ఏముంది? ఏమైనా జరిగితేనే కదా. నాకు ఫోన్ చేశాడు, నాకు ఫోన్ చేస్తే నేను చెప్పాను. సహజంగా మేమందరం ఒకే పార్టీలో ఉండేవాళ్ళం, అందరం స్నేహితులు. అంటే నువ్వు నా ఏరియా వచ్చావేంటన్నా అంటే, నేను నీ ఏరియా వచ్చేది ఏమంటే పార్టీ ఆదేశించింది కాబట్టి వచ్చామని చెప్పాము. దానికి గెలిచిన తర్వాత గెలిచిన మాటలు అంటే సహజం, ఎవరైనా ఏదో ఒకటి మాట్లాడుకుంటారనుకో. నేను అప్పుడు కూడా చెప్పాను, నాకు ఫోన్ చేశాడన్నాడు. ఫోన్ తీస్తే ఎవరు ఫోన్ చేశారో తెలిసిపోద్ది, అది చేసి మాట్లాడమని చెప్పాము. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఫోన్ ఎవరు చేశారు, నేను చేశానా ఆయన చేశాడా నాకు అనేది తెలిసిపోద్ది అని చెప్పాను. సాధారణంగా ఇలాంటి జిమ్మిక్స్ తలసాని శ్రీనివాస గారు బాగా ఆడతారనేటువంటి పేరుంది. అది సపరేట్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. ఇంకా దేర్ ద మ్యాటర్ ఎండ్స్. ఫ్రమ్ కోర్ట్ టు పొలిటికల్ కోర్ట్ మీ జర్నీ సార్ ఎలా అనిపించింది అసలు? ఈ జర్నీ అంతా ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ జర్నీ అంతా ఎప్పుడైనా మీరు అనుకున్నారా రాజకీయాల్లోకి వస్తానని? కానీ అసలు రాజకీయాల్లో నాకు రాజకీయాల పట్ల మొదటి నుంచి ఓ లక్ష్యంతోనే వచ్చాను. రాజకీయాలు అంటే నాకు ఇష్టం. ఐ లవ్ పాలిటిక్స్, ఐ లైక్ పాలిటిక్స్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. నేను యాక్సిడెంటల్గా రాలేదు, నేను రాజకీయాల్లోకి రావాలనే వచ్చాను. నేను అందుకనే మా తెలుగుదేశం ఓడిపోయినప్పుడు నేను వచ్చాను రాజకీయాలు యాక్టివ్. సార్ చాలా మందికి అర్థం కానిటువంటిది అదే రాజేంద్ర ప్రసాద్ గారు, ఎవరైనా లాంచింగ్ ప్లాట్ఫామ్ కూడా రూలింగ్ పార్టీని ఎంచుకుంటారు, బట్ యు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. యూ సెలెక్టెడ్ సమ్ అగెన్స్ట్ ద కాంగ్రెస్. నేను అగెన్స్ట్ కాంగ్రెస్ కాబట్టి, నేను తెలుగుదేశం ఉంది కాబట్టి, తెలుగుదేశం నాయకుడు ఎన్టీ రామారావు అంటే నాకు ఇష్టం కాబట్టి, ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రభావితమై రాజకీయాల్లోకి వచ్చాను. దాని ప్రకారంగానే నేను సిన్స్ దెన్ టు ఫస్ట్ విద్యార్థి రాజకీయాల్లో లెఫ్ట్ ఓరియంటెడ్ వ్యూస్తో ఉండేవాడిని, ఎస్ఎఫ్తో ఉండేవాడిని, ఆర్గనైజేషన్లో ఉండేవాడిని. ఇదంతా కూడా రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ అంటే వీళ్ళు చాలామంది అనుకుంటారు కానీ గెలిపోవటంని బేస్ చేసుకొని అంటారు. కానీ బట్ ఐ డోంట్ ఫీల్. నేను పవర్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఫీల్ అవ్వాలో, మంత్రిగా ఉన్నప్పుడు అదే రకంగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు అదే రకంగా ఫీల్. నాలో చేంజ్ లేదు. నా యాక్టివిటీలో మాత్రం, నా థింకింగ్లో మాత్రం ఏమీ డిఫరెన్స్ లేదు. కమ్యూనిజం మీద, కమ్యూనిస్టుల మీద పూర్తి స్థాయి నమ్మకం లేకనే టీడీపీని ఎంచుకున్నారు అనుకోవచ్చా రాజేంద్ర ప్రసాద్ గారు? కమ్యూనిస్టులు అంటే, కమ్యూనిజం అంటే ఈ రాష్ట్రంలో
కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కానీ దేశంలో నిర్ణయాలు కానీ దాని పట్ల వాళ్ళకున్న ఆలోచన వేరు. దాన్ని నేను డిఫర్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి ఈజ్ దర్ ఎనీ అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్, ఈజ్ దర్ ఎనీ అట్మోస్ట్ రిగ్రెషన్ ఇన్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత? ఎందుకు వచ్చానని బాధపడే సందర్భాలు, ఎందుకే వచ్చానని సంతృప్తి ఇచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సంతృప్తి ఎక్కువ చెందుతాను. నేను హ్యూమన్ బీయింగ్ కాబట్టి అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ కూడా ఫీల్ అవుతూ ఉంటాను. బట్ నాకు ఇప్పటికీ రాజకీయాల పట్ల గౌరవం ఉంది, రాజకీయాల పట్ల ప్రేమ ఉంది, రాజకీయాల పట్ల నమ్మకం ఉంది. అందుకే నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఏది జరిగినా కూడా, ఏ సంస్కరణలు జరిగినా, ఏ చరిత్ర తిరగరాసినా, ఏ చరిత్రలో మార్పు జరిగినా కూడా, కొత్త చరిత్రలు సృష్టించబడినా కూడా ఆ సృష్టికర్త రాజకీయ నాయకులే. దాంట్లో కొన్ని నష్టాలు ఉండొచ్చు. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే నేను ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్ అగెన్స్ట్ ఎనీబడి ఎల్స్. రాజకీయాల పట్ల ఏంటంటే ఇంత నమ్మకం ఉండబట్టే చిన్న తప్పు జరిగినా కూడా రాజకీయాల మీద మచ్చపడతా ఉంటుంది. మిగతా వ్యవస్థల్లో దోపిడీ జరిగినా కూడా వాళ్ళు ఎవరు గుర్తుండరు. ఏదైనా ఆఫీసరు లేదా కరప్టెడ్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరు గుర్తుండరు. కానీ కరప్టెడ్ రాజకీయ నాయకుడిని గుర్తుంటాడు. ఎందుకంటే ప్రజలకి రాజకీయ నాయకుడికి ఉన్న సంబంధం అది, పవిత్రత అది. అందుకనే ఒక ఆఫీసర్కి ప్రజలకి సంబంధం ఎక్కడ ఉండదు. 30 ఏళ్ళు సర్వీస్ చేసినా కూడా అండి ఎవరో వెరీ రేరెస్ట్ రేర్. బట్ ఒక టీచరు ఒక విద్యార్థికి చనిపోయేంత వరకు గుర్తుంటాడు. ఎందుకంటే జీవిత మార్గాన్ని సూచించగలిగిన వ్యక్తి అతనైతే సమాజ మార్గాన్ని సూచించగలిగిన వ్యక్తి రాజకీయ నాయకుడు. ఇది నా సార్ 3 దశాబ్దాల రాజకీయ జీవితం సార్ మీది. అప్పటికి ఇప్పటికీ తేడా ఏం గమనించుంటారు? ఎలా అనిపిస్తుంది ఈ ప్రజెంట్? అంటే డికేడ్ టు డికేడ్ అండి. మనం ఈ 70 years హిస్టరీ తీసుకున్నట్లయితే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ కనపడతా ఉంటాయి. డిఫరెన్సెస్ అంటే ప్రజల్లో ఏం డిఫరెన్స్ కనపడదు నాకు. ప్రజల యొక్క మౌలిక అవసరాలను బట్టి వ్యవస్థలో కొన్ని చేంజెస్ కనపడతా ఉంటాయి. ఆ మౌలిక అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ఎవరైతే పాలకులుగా ఉన్నామో వాళ్ళది అని చెప్పి నా భావం. దాంట్లో ఎప్పుడైతే లోపభూయిష్టంగా ఉంటుందో దాని యొక్క ఫలితం సమాజం మీద పడుతూ ఉంటుంది. ఆ సమాజం మీద ఆ ప్రభావం వల్ల నష్టం జరుగుతూ ఉంటుంది సమాజానికి. సామాజిక అంశాల్లో కానీ అనేక రకాలైన అంశాల్లో మనకు జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఎడ్యుకేషన్ సిస్టంలో సరైన నిర్ణయాలు చేపట్టలేదు అనుకోండి, డెఫినెట్గా దాని ఇంపాక్ట్ కనపడుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ the system of our education in the country when compared with other countries, మన యొక్క యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఏ అయితే మనం సర్టిఫికెట్స్ ఇష్యూ చేసే సంస్థల్లాగా ఉంటాయి తప్పితే, ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే సంస్థల్లాగా ఉంటాయి తప్పితే రీసెర్చ్ ఓరియంటెడ్గా మనకు కనపడదు. మన లైఫ్ స్టైలు, మన సమాజంలో ఏ రకమైన లైఫ్ స్టైల్తో మనిషి ఎదుగుతూ ఉన్నాడు, ఆ ఎదిగేదానికి ఏ రకంగా విద్య దానికి తోడ్పడాలి, ఆ విద్య ద్వారా వికాసం చెందాలి, ఆ వికాసవంతమైన సమాజంలో మనం భాగస్వాములు అవ్వాలనే దాన్ని ఇంటిగ్రిటీ కాన్సెప్ట్ని లింకప్ చేసుకొని చూడాల్సిన అవసరం. దట్ ఈస్ లాగింగ్ అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అట్లా ఇప్పుడు ఏంటంటే ఇట్స్ హూస్ రెస్పాన్సిబిలిటీ? ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ రూలర్. హీ హ్యాస్ టు ఐడెంటిఫై వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. వీ హ్యావ్ టు అనలైట్ ఇట్. దానికి వాట్ టైప్ ఆఫ్ కేర్ విని, దానికి ఏ రకమైన ఆ ప్రక్రియకి ఏ రకమైన ఆలోచన మనం చేయాల్సిన బాధ్యత. ఎందుకంటే శాసనకర్తలుగా మనం ఉన్నాం కాబట్టి అది మన బాధ్యత. అలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు సార్ పాలిటిక్స్లో? నా అనుచరులు. ఎందుకని మీ నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు వారసత్వం విషయంలో సార్? వారసత్వం నేను చాలా క్లియర్గా ఉన్నా. అంటే నాకు స్త్రీ పురుషులనే పెద్ద నాకు ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ నా మైండ్లో ఎప్పుడు లేదు. నేను అడిగాను నా పిల్లల్ని, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్? లేదు, మేము ఎడ్యుకేషన్ చెప్పాను. ఇంట్రెస్ట్ ఉంటే రమ్మనే. కానీ మీలాంటి ఫెయిర్ పాలిటిక్స్ కోలుకునేటువంటి వారు, సమర్థవంతం రాజకీయాలు ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళ నుంచి మన కుటుంబంలో నేను దాంట్లో కూడా చెప్తాను, మన కుటుంబంలోనే ఉండాలని ఎందుకు అనుకోవాలి. మన అనుచరులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా పెద్దలు చేయొచ్చు. మాకు నన్నపనేని వెంకటరావు ఉండేవాడు. నన్నపనేని వెంకటరావు పిల్లలు ఎవరు రాలే, కానీ నన్నపనేని వెంకటరావు అనుచరులే ఆ తర్వాత ధర్మారావు గారు అయ్యారు, ఆ తర్వాత కొడాలి వీరయ్య గారు అయ్యారు, ఆ తర్వాత మన్నాబ సత్యం అయ్యాడు. ఇట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో. రంగగారి శిష్యులు అనేక మంది, ఎన్జి రంగగారి శిష్యులు అనేక మంది ఉండేవాళ్ళు మంత్రులుగా. ప్రకాశం శిష్యులు వచ్చారు. ఇట్లా వాళ్ళ పిల్లలు రాకపోవచ్చు. బట్ దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు మేక్అవుట్.
అది ఏదో వారసత్వం అంటే ఇదే కాదు, మన యొక్క ఆలోచనలు అనుసరించి ఉన్న వాళ్ళందరూ మన వారసులే. దట్ ఈస్ వాట్ మై టెండెన్సీ. ఆంధ్ర ప్యారిస్గా పేరున్నటువంటి తెనాలి అభివృద్ధి చెందకపోవడానికి గల కారకుల్లో కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒకరు అనేటువంటి ఒక నింద మీరు మోస్తుంటే, ఒక ఆరోపణ మీరు మోస్తుంటే, హౌ యూ ఫీల్ అండ్ హౌ యూ క్లెయిమ్ ఇట్ సార్? అసలు ఆ తెనాలి పట్టణాన్ని అభివృద్ధి అంటూ ఏమైనా చేసామంటే మనమే, ఇంకెవరు చేయలే. ఇప్పుడు ఆలపాటి వెంకట్రామయ్య గారు ఉన్నప్పుడు అభివృద్ధి అట్లాంటి ఆ లింక్స్ని ఎస్టాబ్లిష్ చేశాడు. నన్నపనేని వెంకట్రావు గారు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఇక్కడ పెద్ద చదువుకోకపోయినా కూడా వాళ్ళు కామన్ ఇంట్రెస్ట్లు ఏమి ఉన్నాయి, ఫ్యూచర్లో మనం ఏం చేసుకోగలం అని మీరు అనలైజ్ చేసినట్లయితే ఇది ప్రతి నియోజకవర్గంలో ఉన్న క్వశ్చన్, నాట్ ఓన్లీ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. కానీ తెనాలికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది కదా. సాహిత్యం పట్ల కానీ, కళల పట్ల కానీ, లేకపోతే రాజకీయాల పట్ల కానీ ఎన్నో ఉద్యమాలకి ఊపిరి తెనాలి. అలాంటి తెనాలి ఎందుకు మరుగున పడిపోయింది అని అంటే గతంలో ఏమీ లేదు. తర్వాత దానికంటే ముందు ఇంకొక అడుగు ముందుకేసే చెప్పేది ఏంటంటే ఈ జిల్లా కూడా అభివృద్ధి చెందాల. ఏం అభివృద్ధి చెందాయి అంటే 10 మున్సిపాలిటీలో 11 మున్సిపాలిటీలో చేశారు చెప్తే, మీరు నన్ అదర్ థింగ్ మీరు ఒకసారి అనలైజ్ చేస్తే జిల్లాకి జరిగింది ఏం లేదు. ఈ జిల్లాలో పోయినాయి. అంత ముందర టొబాకో ఉండేది, టొబాకో ఇండస్ట్రీస్ పోయింది, లేకపోతే టొబాకో ఇండస్ట్రీ తప్పితే ఇంకేం లేదు ఇక్కడ, నథింగ్ టు బి సెడ్. అంటే ఆ రోజున ఉన్న నాయకత్వం కానీ గతంలో కానీ ఈ గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఏ ఇండస్ట్రీ లేదు. 13 జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక వైజాగ్లో తప్పితే లేదా హైదరాబాద్ తప్పితే మిగతా జిల్లాల్లో ఏమీ లేదు. ఇవాళ వచ్చినాయి ఒక రకంగా చెప్పాలంటే. ఈ 5 ఏళ్లలో మామూలుగా కియా కానీ, లేకపోతే అశోక్ లేలాండ్ విజయవాడ కానీ, లేకపోతే వైజాగ్ కానీ, మెడ్ పార్క్ కానీ, లేకపోతే అట్లాగే శ్రీ సిటీ కానీ, ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంట్లు. అసలు మీకు రాజకీయాల్లో ఒక గమనంలో చూసుకుంటే 47 నుంచి 90s దాకా డిఫరెంట్గా ఉంది. 90s నుంచి ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని ఒక రకంగా చెప్పాలంటే మన్మోహన్ పివి నరసింహరావు వీళ్ళు వచ్చిన తర్వాతే ఒక కదలిక కలిగింది. ఇండస్ట్రియలైజేషన్, లేకపోతే ఎకనామిక్ పాలసీస్, రిఫార్మ్స్, వీటిలన్నిటి మీద ఆలోచించి ఇప్పుడు మీకు ఇంకొకటి మనం గమనంలో తీసుకున్నా కూడా మనం ఈ ఎకనామిక్స్ మీద మనం థింక్ చేసినట్లయితే చాలా కంట్రీస్ ఒక రెసిషన్లో పడిపోయినాయి. ఈ 2 దశాబ్దాల్లో మనం గమనించినట్లయితే 1990 to 2020లో ఈ 30 yearsలో అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ ఈ విభజన జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని అందుకని చెప్పేది 5 ఏళ్లలో క్యాపిటల్ కట్టలేదు, ఏం కట్టాడంటే మనం ఐడెంటిఫై చేసుకొని మళ్ళీ ఏంటి ప్లేస్ క్రియేట్ చేసుకొని ఎక్విజిషన్ చేసి ఇదంతా 2 years పాటు అయిన తర్వాత దాన్ని రానికుండా ఆపటం, లేకపోతే అడ్డుపట్టడం, లేకపోతే రకరకాల అవరాధాలు కల్పించడం, ఇదంతా చేసుకొని మనం అంతా ప్లాన్ సెటప్ చేసుకొని దాన్ని చేసేటప్పటికి లాస్ట్ 1.5 year మనం చేసి అభివృద్ధి. అంటే ఒక విత్తనము తెచ్చుకొని విత్తనం వేసి విత్తనం చెట్టు నుంచి ఆ ఫలాలు వచ్చి ఆ ఫలాలని ఆస్వాదించేదానికి ఒక సమయం, ఒక పీరియడ్ ఉంది. పెళ్ళి కాపురానికి వస్తే 9 నెలలు బిడ్డకి ఎట్లా ఉండాలో ఆ గెస్టేషన్ పీరియడ్ ఒకటి ఉంటుంది. దాన్ని కూడా గమనంలో తీసుకోకుండా వాళ్ళ అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శిస్తామంటే దట్ ఈజ్ హౌ దీస్ పీపుల్ ఆర్ ప్లేయింగ్ పాలిటిక్స్ అండ్ రూయినింగ్ ద పాలిటిక్స్. రాజకీయాల్లోనే కాదు రంగస్థలంపై కూడా మీరు ఒక మార్క్ చూపించగలిగారు. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో మెప్పించారు. ఒకవేళ కనుక రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే రంగస్థలంపై సత్తా చాటేవారు అనుకోవచ్చా? అసలు మనకెప్పుడు దాని మీద టచ్ కూడా లేదు. అది ఊరినే యాక్సిడెంటల్గా ఆ రోజున. కాకపోతే నాకేంటంటే లిటరేచర్ మీద కొంత అవగాహన. అయితే ఏంటంటే తెనాలికి ఉన్న చరిత్రకి అక్కడ ఒక కళావేదికని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇనిషియేషన్ బై మనోహర్, బట్ ఇట్స్ అన్ఫినిష్డ్, అన్స్టార్టెడ్గా ఉన్న దాన్ని నేను లాంగ్ రన్లో ఇది అందరికీ ఉపయోగపడాలి. అంతేకాకుండా కళల పట్ల, సాహిత్యం పట్ల ప్రజలకి అవగాహన ఉండాలి. ఎగ్జాక్ట్లీ సాహిత్యం పట్ల, భాష పట్ల, కళల పట్ల వీటన్నిటికీ ఒక అవగాహన, ఆలోచన ఉండకపోవచ్చు. దాంట్లో నేను లీనం అవ్వటం, లేకపోతే యాక్ట్ చేయాలో లేకపోతే ఇంకోటని కాదు, దాని పట్ల ఒక అవగాహన ఉండాలి అని చెప్పి అది ఆ రకంగా రామకృష్ణ కవి కళాక్షేత్రం ఏర్పరచిన సందర్భంలో రకరకాల దీంట్లో యాక్సిడెంటల్గా జరిగిందే చెప్తే అది నాకు
లేని విద్య, తెలియని విద్య. అండ్ జీవించడం ఒకటే తెలుసు కానీ నటించడం రాలేదు ఇంతవరకు. కానీ అప్పట్లో మీరు చెప్పినటువంటి ఆ కొన్ని డైలాగులు కూడా చాలా ఫేమస్ అయ్యాయి, చాలా బాగా ఇష్టపడ్డారు కదండి సార్. ఇది జనరల్గా జరుగుతూ ఉంటాయి, పెద్ద ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ స్ట్రైట్ టాక్స్. ప్రజలు ఇచ్చినటువంటి మహత్తర అవకాశాన్ని వినియోగించుకోకుండా వైసీపీ సర్కార్ ఇప్పట్లో దిద్దుకోలేని తప్పు చేస్తోందని, అయితే ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటే అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుంది, కానీ జగన్ ఎందుకో ఎక్కడో తప్పుదారి పడుతున్నారని చెప్పి అంటున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఇది రాజేంద్ర ప్రసాద్ గారితో స్ట్రైట్ టాక్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సామాన్యుల పక్షానుంటూ నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ కలిగే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు ప్రజలకి పూర్తి సమాచారాన్ని అందిస్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా నిలుస్తున్నటువంటి మైరా మీడియా సంస్థని నూతన కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం తరపున, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానికం తరపున అందరూ ఆదరించాలని, అభిమానించాలని, మరింత ఆశీర్వదించాలని కోరుకుంటూ మైరా మీడియాకి స్వాగతం పలుకుతూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నటువంటి మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా నా విన్నపం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media.